ఎవరి ద్వారానైతే మీరు ఎక్కువ బాధలు అనిపిస్తున్నారో సూపర్ లెవెల్ లోపల ఈజ్ యువర్ బెస్ట్ పర్సన్ టు గెట్ రిడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ యువర్. ఈ జన్మ లోపల పెద్ద శత్రువులుగా ఇద్దరు ఉండేవాళ్ళు ఇద్దరు ఒకటేసారి పైపడిన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. జీవిత లక్ష్యం ఇది కాదు, జాబ్ చేయడం కాదు. యూ నీడ్ టు సపోర్ట్ సంబడి. నా జీవిత లక్ష్యం ఏంటి మళ్ళీ ఒకసారి జస్ట్ చేసి హిప్నాటిజం అంటే నేను మీ వెయిట్ 200 kgs అంటే మీ ఆ 200 kgs వెయిట్ మీరు ఫీల్ అవుతారు. ఒక స్టేజ్ లోపల మీకు కుర్చీ విరిగిపోతుందేమో మీకు భయం వస్తుంది. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు. ఎంతమంది మీ స్టూడెంట్స్ ఉన్నారు? ఒకవేళ ఇక్కడ మీ దగ్గర రావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? దీంట్లో జాయిన్ అయితే వాళ్ళకి వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి? బేసిక్గా హిప్నోథెరపీ అనేది సైకోసోమాటిక్ ఇష్యూస్ని మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అని ఒక అడుగు ముందుకేసి వస్తారు. వాళ్ళ మీద ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం, భయపడడం ఇట్లాంటివి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దానికి ఇది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనొచ్చు అంటారా? మీ సైకలాజికల్గా ఏదైతే ఇష్యూ ఉందో అది ఎప్పుడైతే మీకు కన్వెన్షనల్ మెడికల్ అప్రోచ్ ద్వారా మీకు సొల్యూషన్ రావట్లేదో, ఈ కోర్స్ ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే సాధారణంగా మనం ఏం నేర్చుకోవాలన్నా దానికి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, ఇలా ఉంటుంది. దీనికి ఏ ఏజ్ నుంచి మనం నేర్చుకోవచ్చు? ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే? అన్నిటికంటే మీకు ఎక్కువ ఉండాల్సింది ఏంటంటే అంటే ఎలాంటి పిల్లలు మీ దగ్గరికి వస్తూ ఉంటారండి? ఎట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి ఇష్టపడతారు? కోర్స్ చేయడం వల్ల మీకు రాత్రి ఏది చేంజ్ కాదండి. నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు ఇది ఉపయోగపడుతుంది. అయితే రాత్రి స్లీపింగ్ పిల్ వేసుకోకపోతే ఆయనకి నిద్ర రాదు. విదిన్ 3 to 4 days ఆ గైడెడ్ మెడిటేషన్కి అలవాటు అయిపోయి ఇది హిప్నాటిజంలో అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఆటోమేటిక్గా అన్ని నిజాలు చెప్తారు అంటారు. ఇది నిజమేనా సార్? మీరు ఆఫ్లైన్ చేస్తున్నారు, నేను ఎక్కడో న్యూజెర్సీలో ఉన్నాను, మీరేమో హైదరాబాద్లో ఉన్నారు. అసలు పిఎల్ఆర్ అంటే ఈ జన్మ కంటే ముందు ఎన్ని జన్మలు జరిగాయి, ఆ జన్మల లోపల మీరు ఏమేం పాత్రలు పోషించారు, టేక్ డీప్ బ్రెత్. ఎంత వీలైతే అంత గాలి పీల్చుకోవడానికి ట్రై చేయండి బాడీ లోపలికి. మీ రైట్ హ్యాండ్ చాలా బరువు అనిపిస్తుంది. మీ రైట్ హ్యాండ్ చాలా బరువు అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా కిందికి వెళ్తుంది. మీరు ఆ బరువు మొయ్యలేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 and 1 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి రైట్ హ్యాండ్. టూ టు 3 hours లో మన గత జన్మలు ఎన్నైతే ఉన్నాయో అన్ని జన్మలోకి మనం వెళ్ళొచ్చు. నా దగ్గరకు వచ్చే సబ్జెక్ట్స్ దాదాపు కూడా ఒక్క సింగిల్ అటెంప్ట్ లోపల మినిమం 2 to 3 లైఫ్స్. అంటే ఈ 2 to 3 hours ఏదైతే ఉందో ఈ 2 to 3 hours లో మనం ఎన్ని జన్మల వరకు వెళ్ళి మనం చూడొచ్చు అంటారు? 3 చూడొచ్చు, 10 చూడొచ్చు, ఎన్నైనా చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం మనుషులుగా పుట్టామా, పిల్లిలా పుట్టామా, కుక్కలా పుట్టామా సాధారణంగా అంటూ ఉంటారు. ఇదంతా నిజమంటారా? లేకుంటే మనిషిగా మనసు ఒకసారి కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత ప్రీవియస్ లైఫ్ లోపల హాస్పిటల్ లోపల ఆయన ఆమె డాక్టర్ గైనకాలజిస్ట్ ఆ జన్మలో ఆ బాబుని ఉయ్యాల్లో ఉండే బాబుని 2nd floor తీసుకొచ్చి 2nd floor నుంచి కింద పడేస్తారు. ఇప్పుడు పిఎల్ఆర్ లో మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మనం ఈ విధంగానే ధృవీకరించవచ్చు అంటారు. యాక్చువల్గా పైన చిత్రగుప్త అనేవాడు ఎవడు లేడు. యమధర్మరాజు విడిపోయామేమో, గత జన్మలో మనం కలుసుకోలేకపోయాము, అంతే జన్మలో మళ్ళీ జన్మించాము, ఇలాంటి రెగ్యులర్ గా అందరం మాట్లాడి వింటుంటాం. సో ఈ రోజు మీరు నేను ఇక్కడ కూర్చొని ఈ డిస్కషన్లో మనం మాట్లాడుతున్నాం అంటే పేరెంట్స్ అనుకుంటున్నారు జనరల్గా, అబ్బా ఆ దేవుడికి పూజ చేస్తే నాకు నా కొడుకు పుట్టాడు, ఈ అమ్మాయి ఇంత క్లవర్గా ఉంటుంది, నేను చేసిన పుణ్యం.
బాకీ అంటారు బుల్షిట్, కదా? అదంతా ఏం లేదు. నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈ రోజు మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో భాగంగా మీకు నేను ఒక డాక్టర్ గారిని పరిచయం చేయడం లేదు. హిప్నోథెరపిస్ట్ డి నాగరాజ్ గారు ఈ రోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనే చెప్పొచ్చు. అంటే మన గత జన్మ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. కానీ అది నిజమా అని నమ్మలేం. ఇవంతా ఏముండదు, జన్మలు ఉండవని మనం అనుకుంటాం. ఒక జన్మ కాదండి, కొన్ని వందల జన్మలు మనం ఎన్నో చూసి 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 వాటన్నిటిలోంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలో మనం ఉన్నాం. నిజంగానే గత జన్మలు అనేటివి ఉంటాయా, లేకుంటే ఇవన్నీ కూడా అవాస్తవాలా? వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే నిజంగానే ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అండి మా వీఫై న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా. సాధారణంగా డాక్టర్ ప్రోగ్రామ్ అనగానే రకరకాల డాక్టర్స్ మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము. ఎవరికి ఎలాంటి సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి ఎంతో ఆతృతగా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ అవుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంతేకాదు మీరు ఒక ఆర్గనైజేషన్ కూడా మీరు రన్ చేస్తున్నారు. ఎంతో మంది స్టూడెంట్స్ కి మీరు లైఫ్ ఇస్తున్నారు. మెమరీ లాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎంతో మందికి కూడా, అంటే ఫెయిల్యూర్ లాంటి స్టూడెంట్స్ ని కూడా ది బెస్ట్ టాప్ 1 పొజిషన్ లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక సర్టిఫైడ్ గా మీరు అన్ని రకాలుగా ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ కి నిజంగానే ఈ పిల్లలు పాస్ కావడానికే చాలా కష్టం అనుకున్నటువంటి తల్లిదండ్రులకి మీరు ఒక భగవంతుడి రూపంలో మీరు ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తున్నాము చదువుల విషయంలో పేరెంట్స్ ఒత్తిడి పెడుతున్నా, లేకుంటే స్కూల్స్ లో వాళ్ళని ఒత్తిడి పెడుతున్నా, ప్రాణాలు కోల్పోయేటటువంటి వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని చనిపోయేటటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అలాంటిది ఒక టీచర్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా జూమ్ ద్వారా ఆన్లైన్ లో కూడా మీరు పిల్లలకి ఎలా గైడ్ చేస్తున్నారో, వాళ్ళు ఈ రోజున ఏ రకంగా సక్సెస్ అవుతున్నారో, ఇలాంటి సక్సెస్ ఎన్నో చూసి ఈ రోజున వీఫై మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగిందండి. మీలాంటి ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత మంచి మనిషిని అందరికీ పరిచయం చేయడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. వన్స్ అగైన్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చింది నిజంగా నేను చాలా అదృష్టవంతుడిగానే ఫీల్ అవుతున్నాను. మీ వీఫై ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఛాన్స్ ఫర్ మీ. ఇట్స్ గ్రేట్ బీయింగ్ ఇన్ యువర్ స్టూడియో టుడే. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక థెరపిస్ట్ గా నేను పరిచయం చేయడానికంటే ముందుగా మీలాంటి వ్యక్తుల్ని ఫస్ట్ అసలు మీరు ఎవరు, ఇలా ఎలా మారగలిగారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాగరాజ్ గారు ఎక్కడ జన్మించారు, ఎక్కడ చదువుకున్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ గురించి కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ కొంత నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పేరు డి నాగరాజరావు. బేసికల్గా నా స్టడీ అంతా కూడా ఇక్కడే హైదరాబాద్లోనే అండి, KG to PG. మా బర్త్ ప్లేస్ వచ్చేసి రాజమండ్రి అండి, అక్కడ జన్మస్థలం అది. కాకుంటే మా నాన్నగారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. సో ఉద్యోగ నిమిత్తం వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు. సో మెజారిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వచ్చేసి మొత్తం తెలంగాణ రీజియన్లోనే కంప్లీట్ అయింది నాది. అండ్ మేజర్గా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చాలా పెద్ద లిస్టే ఉంది దానికి. సో బేసికల్గా నేను ఐఎమ్ ఫ్రమ్ ఎన్ IT బ్యాక్గ్రౌండ్ అండి. బేసికల్గా నా IT కెరియర్ నేను ఒక హెచ్ఆర్గా స్టార్ట్ చేశాను. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఐ పర్సూడ్ మై కెరియర్ ఇన్ HR. దాని తర్వాత ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ క్వెస్ట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ లైఫ్. సో ఇదే ఒక్క పొజిషన్లో కాకుండా ఇంకా వేరే అదర్ ఏరియాస్లో, ఆర్గనైజేషన్ సంబంధించిన అదర్ ఏరియాస్లో ఎలా కాంట్రిబ్యూట్ చేయగలను, కొత్త విషయాలు ఎలా నేర్చుకోవచ్చు అనే ఆ ఆతృత ఉండడం వల్ల HR నుంచి ఆపరేషన్స్కి వెళ్ళాను. ఆపరేషన్స్లో దాదాపుగా ఒక 5-6 years వర్క్ చేసిన తర్వాత నా రీసెంట్ 7 years వచ్చేసి నేను ఒక అజైల్ కోచ్ అండి. నేను అజైల్ ఇస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దిస్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోపల అజైల్ మెథడాలజీ అనేది ఒక అప్రోచ్. సో నేను దాంట్లో దాదాపుగా ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్ లోపల ఒక 6 to 7 years కంప్లీట్గా పనిచేశాను. ఇప్పటికీ కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు స్టార్టప్ కంపెనీస్, IT కంపెనీస్, ఏదైనా స్టార్టప్ కంపెనీస్ ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్కి అజైల్ మెథడాలజీ నేర్పించి
అజైల్ వే ఆఫ్ డూయింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోపల వాళ్ళకి ఏదైనా కన్సల్టింగ్ సర్వీసెస్ కావాలంటే నేను ఇప్పుడు కూడా అజైల్ కన్సల్టింగ్ సర్వీసెస్ నేను ఇస్తాను. అండ్ దీంట్లోకి వచ్చేసి థెరపీస్లోకి వచ్చేసి నా మొదటి గురువు గారు పట్టాభిరామ్ అండి. సో ఇట్ వాజ్ ఇన్ సమ్వేర్ అరౌండ్ 98-99 ఆ టైం లోపల డాక్టర్ పట్టాభిరామ్ గారు హైదరాబాద్లో చాలా ఫేమస్ హిప్నోథెరపిస్ట్. ఆయన సెషన్ నేను అటెండ్ అయ్యాను. దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ దే. సో అక్కడ ఆయన చేసిన డెమాన్స్ట్రేషన్స్ కానీ మీ మైండ్ యొక్క పవర్ ఏంటి అని చెప్పడంలో దట్ వాజ్ వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లేయర్ ఇన్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ పర్టికులర్ ఏరియా. సో అది ఒక లాంగ్ టైమ్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. దాని తర్వాత యాజ్ ఎ లైఫ్ పాసెస్ బై మేము కెరియర్లో స్ట్రగుల్ అవ్వకుండా తర్వాత డిఫరెంట్ మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తూ పర్సనల్ లైఫ్ లోపల మ్యారేజ్ అని చిల్డ్రన్ అని ఫ్యామిలీ బాధ్యతలు అని చెప్పేసి ఇదంతా తెచ్చుకుని సో కొంతకాలం అది కొంచెం బ్యాక్ డోర్లోకి వెళ్ళిపోయింది అది. సో రీసెంట్గా క్లినికల్ హిప్నోథెరపీ అనేది నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా వీడియోస్ చూసో లేదంటే నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవుతూ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, దానివల్ల లాభం ఏంటిది అనేది సెల్ఫ్ స్టడీ లాగా నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. తెలిసిన వాళ్ళ మీద, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళ మీద బేసికల్గా. ఎందుకంటే ఇంటి వెనక చుట్టూ మందులోకి పనికిరా అని చెప్పేసి ఒక మనకు సామెత ఉందండి. నాకు ఏదో స్కిల్ వచ్చు నేను నీ మీద ప్రయోగం చేస్తా అంటే అందరు పారిపోతారు. సో ఎవరైతే నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అని ఒక అడుగు ముందుకేసి వస్తారో వాళ్ళ మీద నేను సెషన్స్ చేసేవాడిని. అప్పుడు అదే కరెక్ట్ గా సక్సెస్ అవుతుంది కూడా డౌట్ఫుల్ గా ఉన్న వాళ్ళకి ఏదైతే మీరు చేస్తున్నారో ఆ అనుమానంతోనే ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా సక్సెస్ కాకపోవచ్చు. రైట్, కరెక్ట్. సో నేను ఇలా ప్రాజెక్ట్ మేనేజర్గా రీసెంట్ వర్క్ చేసేటప్పుడు కూడా ఓన్లీ వీకెండ్స్లో నేను ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ఎందుకంటే మండే టు ఫ్రైడే ఆఫీస్ వర్కే చాలా హెక్టిక్గా ఉంటుంది, విపరీతమైన టైమ్ లైన్స్ అవన్నీ కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో దాని గురించి వచ్చేసి నేను వీక్ డేస్లో కాకుండా ఎక్కువ వీకెండ్స్ లోపల ఎక్కువ దాని మీద ఫోకస్ చేసేవాడిని. అండ్ అది చూడండి ఒక్కసారి అనిపిస్తుంది, నో దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్ అంబిషన్, go into something else which you are supposed to do in this life. మీ జీవిత లక్ష్యం ఇది కాదు, జాబ్ చేయడం కాదు. యూ నీడ్ టు సపోర్ట్ సంబడి, యూ నీడ్ టు హెల్ప్ సంబడి అనే ఒక మెసేజ్ అనేది మీకు విశ్వం నుంచి వచ్చినట్టుగా మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, నేను ఇది చేయడానికే పుట్టాను, అసలు నా జీవిత లక్ష్యం ఏంటి, సో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే ఐడియల్ గా ఉన్నారో, మీరు ద మోర్ యు ఆర్ ఇన్ టు క్లోజ్ టు ది యూనివర్స్ విల్ ట్రై టు గివ్ యూ సమ్ మెసేజెస్. సో దిస్ హ్యాపన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డిఫరెంట్ ఏంటంటే మీరు కొంతమంది ఆ మెసేజెస్ వినరు, కొంతమంది వింటారు, అదే డిఫరెన్స్ అంతే. అంతేగాని యూనివర్స్ కి మీకి ఆ పక్క వాడికి రోడ్డు మీద వాడికి ఏం తేడా లేదు, అందరినీ ఈక్వల్ యాంగిల్లోనే చూపిస్తుంది, ప్రయారిటీకే ఇస్తుంది యూనివర్స్. అంటే మీరు ఇదొక క్లాస్ కి మీరు అటెండ్ అయ్యారనే చెప్పొచ్చు. అటెండ్ అవ్వటం వల్ల అక్కడ క్లాస్ మీరు వినటం వల్ల దాని మీద మీకు ఇంట్రెస్ట్ కలిగిందని మేము అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఆ విధంగానే మీరు ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. నా ఫస్ట్ మోటివేషన్ అక్కడి నుంచి వచ్చింది. మీరు వచ్చిందే కాకుండా మీరు దీన్ని చాలా డెవలప్ చేసుకుంటూ ఒక ఆర్గనైజేషన్ నడపటం, ఎంతో మంది స్టూడెంట్స్ కి మీరు నేర్పించడం, ఇవన్నీ కూడా మేము విన్నాం. ఒకసారి దాని గురించి కూడా మీరు ఒక క్లారిటీగా చెప్పేసేయండి. ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు, ఎంతమంది మీ స్టూడెంట్స్ ఉన్నారు, ఒకవేళ ఇక్కడ మీ దగ్గర రావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీంట్లో జాయిన్ అయితే వాళ్ళకి వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి? బెనిఫిట్స్ కంటే ముందు అసలు మీరు ఎందుకు నేర్చుకోవాలి అనేది ఒక క్లారిటీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బేసిక్గా హిప్నోథెరపీ అనేది సైకోసోమాటిక్ ఇష్యూస్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడో ఆఫీస్ నుంచి కొంచెం ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండేసి రాత్రి ఇంటికి లేట్గా వెళ్తున్నారు అనుకుని, నడుచుకుంటూ వెళ్తున్నారు ఏదో రోడ్డు మీద, చీకటిగా ఉంది, కరెంటు పోయింది, భయం వస్తుంది మీకు.
నెక్స్ట్ డే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైనా కానివ్వండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు దారిలో కరెంట్ పోయింది, చాలా చీకటిగా ఉంది, ఈ భయం పోవడానికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అని అడిగారు. ఫోబియా నాకు స్టార్ట్ అయింది అన్నట్టు. భయం పోవడానికి టాబ్లెట్ ఎక్కడుందండి? ఉండదు, ఇంపాసిబుల్ కదా. సో మెడికల్ ఫీల్డ్ కి అది ఒక లిమిటేషన్, అంతకంటే మెడికల్ ఫీల్డ్ ఎక్కడ లేదు. హిప్నోథెరపీ అనేది ఎక్కడైతే మెడికల్ హిస్టరీ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా ఒక కేసు ఏంటంటే, మా ఫ్యామిలీతో అందరితో కలిసి నేను ఒక రిసార్ట్కి వెళ్ళామండి. దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్విమ్మింగ్ పూల్ లో చాలా ఎంజాయ్ చేశారు. నాకు స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటే భయం అవుతుంది. స్విమ్మింగ్ పూల్ అసలు లోతే ఉండదండి, ఏదేం లేదు. మీరు నించుంటే మీరు మా కాళ్ళ వరకు ఉంటుంది, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దట్ ఈస్ అ ఫోబియా. నీళ్ళల్లో ఆ స్విమ్మింగ్ పూల్ లో దిగితే నేను ఏమైపోతాను, కొంచెం వాటర్, తక్కువ లెవెల్ వాటర్ ఉన్నా కానీ నాకేమన్నా అయిపోతుందేమో అని ఒక భయం. సో ఇట్లాంటి ఇష్యూస్ కి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు దగ్గర సొల్యూషన్ లేదు. అంటే ఇప్పుడు ఈ ఫోబియా అనేది ప్రతి ఒక్కరిలో చాలా వరకు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం, భయపడటం. జనరల్ గా మా లాంగ్వేజ్ లోపల పేషెంట్ అనే వర్డ్ యూజ్ చేయము, సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ గా చెప్తాం బాబు, నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, నీకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయని, నాకు ఒక పేపర్ పెన్ను తీసుకుని మొత్తం అన్ని రాయి. నీ దగ్గర నా ప్రాబ్లం 1 2 3 4 అన్ని రాయి. దీని లోపల నీ మనసుకు ఏదైతే రియల్ అనిపిస్తుందో అది పక్కన ఇంకొక పేజీలో రాయి. ఏదైతే నీకు రాంగ్ అనిపిస్తుందో అది ఇంకొక పేజీలో రాయి. అట్లా మీరు డివైడ్ చేసుకుంటా వెళ్ళి లాస్ట్ టైం మిగిలేది మీకు ఒక క్వశ్చన్ కూడా సరిగ్గా మిగలదు. అంటే వాడు ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తాడు, ఆ క్వశ్చన్ నాతో డిస్కస్ చేస్తాడు. సో అది రైటా రాంగా అనేది నేను వాడితో ఆర్గ్యుమెంట్ చేస్తాను. నేను ఇదైతే ఇలా అయితే సినారియో 1, సినారియో 2, సినారియో 3 అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే ఒక స్టేజ్ లోపల అరే ఈ పాయింట్ కరెక్ట్ కాదు నేనే ఏమో అనుకుంటున్నాను అనే ఫీలింగ్ లోకి వచ్చేస్తాడు. సో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత వాడికి 10 ప్రాబ్లమ్స్ అన్నకు వస్తే అల్టిమేట్ గా మీరు లాస్ట్ మిగిలింది 1 2 మిగులుతాయి. ఆ ఒక్కదానికి సొల్యూషన్ ఇచ్చేస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీ సెటిల్ అయిపోతాడు. జనరల్ గా దీని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో 80-20 అప్రోచ్ అంటారు. సో 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద 20% ఇష్యూస్ రీజన్స్. కానీ మనం ప్రతి చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్దగా చూస్తాం. దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అసలు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మైండ్ కే కరెక్ట్ గా మనం పదును పెట్టి మనం ఆలోచిస్తే ఇక్కడే 80% మన ప్రాబ్లమ్ 80% ప్రాబ్లం మీ చేతిలోనే సాల్వ్ అయిపోతుంది. మెడిసిన్స్ తో పని లేదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు అంటే నాగరాజ్ గారు, ఈ కోర్స్ ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే సాధారణంగా మనం ఏం నేర్చుకోవాలన్నా దానికి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, ఇలా ఉంటుంది. దీనికి ఏ ఏజ్ నుంచి మనం నేర్చుకోవచ్చు, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటారు? మినిమం అంటే మన బ్రెయిన్ నాలెడ్జ్ ఉండాలి కదా. ప్రిఫరబుల్లీ మీకు సైకాలజీ మీద కొద్దో గొప్ప అవగాహన ఉంటే సరిపోతుందండి. కానీ అది కూడా కంపల్సరీ ఏం కాదు. అన్నిటికంటే మీకు ఎక్కువ ఉండాల్సింది ఏంటంటే నేర్చుకోవాలి, దీని గురించి దీని లోతుల్లోకి వెళ్ళాలి అనే ఒక తపన, క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఉండాలి. ఇది ఉంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ వచ్చేస్తాయండి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ దట్ వాటర్, వన్ డే ఆర్ ద అదర్ యూ విల్ నో హౌ టు స్విమ్. 1-2 సార్లు తప్పులు చేస్తారు, ఓకే ఫైన్, నో ఇష్యూస్. యాజ్ ఎ కోచ్ మేము చేసే పనే అది. ఎవరు చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, ఇది ఇలా కాదు, ఇలా చేయాలి, దిస్ ఈస్ ది కరెక్ట్ వే అని చెప్పేసి మేము గైడెన్స్ ఇస్తాం దానికి. అంటే ఎలాంటి పిల్లలు మీ దగ్గరికి వస్తూ ఉంటారండి? ఎట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి ఇష్టపడతారు? బేసికల్ గా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ ని మోటివేట్ చేయాలి. ఈ జనరేషన్ లోపల ఎంత చేంజెస్ వస్తున్నాయంటే మా జనరేషన్కి, మీ జనరేషన్కి, మా నెక్స్ట్ జనరేషన్స్కి వాడి పిల్లవాడు ఎంత చెప్తే అంతే. అవునండి. అది తప్ప రైటా, వాడు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడా అని చూసే
ఆలోచన కూడా ఈ జనరేషన్ కు లేదు. అంటే ఇది పెంపక లోపం అంటారా, అతిగారాభం అంటారా? అతిగారాభం బేసికల్ గా. అతిగారాభం And- వల్లనే ఇట్లా తయారైతుంది. రైట్. తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటే ఒక రీజన్. దేవుడి దేవుళ్ళు వాళ్ళకి ఏదో మంచి ఆస్తులు సంపదలు ఉండొచ్చులేండి. వీఆర్ వెరీ గుడ్, దే ఆర్ హ్యావింగ్ దట్ సోషియో ఎకనామిక్ అవును. స్టేటస్. అలా అని చెప్పి నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి నా కొడుకు నేను ఇష్టం ఏదైనా చేసుకుంటా అని ఆ ధోరణిలోకి వెళ్ళాడు అనుకోండి, వీళ్ళ కెరీర్ బాగానే ఉంటుంది, కానీ వీడి తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ అది వాడి కెరీర్ పాడైపోతుంది. అవునండి. సో అతిగారాభం చేయకుండా ఉమ్. వాడికి నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే ఉమ్. ఎవరితో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైనా కానివ్వండి ఉమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి, ఇది ఇది కరెక్టేనా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలనేది ఏ ఎక్స్పర్ట్ని అడిగినా కానీ డెఫినెట్గా మంచి గైడెన్స్ వస్తుంది, వాళ్ళ కెరియర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. నాగరాజ్ గారు, మీరు హిప్నోథెరపిస్ట్ గా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? అదే నేను ఇందాక అదే చెప్తున్నాను, లాస్ట్ 7 years నుంచి కూడా నేను ఏదైతే ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేసినప్పటి ఆ రీజియన్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఇన్యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం దాని గురించి. ఓకే. సో ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసి లాస్ట్ 1 to 1.5 year నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ దీంట్లోకి 100% టైం డెడికేట్ చేస్తున్నాను. కాకపోతే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే లాస్ట్ 3 to 4 years దాని మీద నుంచే ఈ హిప్నోథెరపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను దాన్ని. నేను అసలు హిప్నాటిజం అంటే ఏంటి అని తెలుసుకోవడానికంటే కూడా ముందుగా రైట్. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారండి, ఇది ప్రాక్టికల్ గా మేము తెలుసుకున్నాం మీ గురించి. సాధారణంగా ఫాస్ట్ మార్క్స్ వస్తే చాలు, మా అబ్బాయి అసలు చదువుడు చాలా ముద్దుగా ఉన్నాడు అనుకుని ఫాస్ట్ మార్క్స్ వస్తేనే వాళ్ళ అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చినట్లు, స్టేట్ ఫస్ట్ వచ్చినంతలాగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ ఉన్నారు. అట్లా ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి స్టూడెంట్స్ ని, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని కూడా మీరు టాప్ పొజిషన్ లో వాళ్ళని తీసుకెళ్ళడం, టాప్ 1 పొజిషన్ లో వాళ్ళు ఉండటం, ఇది ఎలా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళు తీసుకోవడం వల్ల అట్లా అవుతున్నారు? కోర్స్ చేయడం వల్ల మీకు రాత్రి ఏది చేంజ్ కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు ఉండాల్సింది ఏంటంటే నన్ను నేను చేంజ్ చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, యాజ్ అన్ ఇండివిజువల్ గా కానీ యాజ్ అ స్టూడెంట్ గా కానీ. సో నా లోపల ఆ చేంజ్ అనేది రావాలి. వేరే వాళ్లకు 100కి 90 మార్కులు వస్తున్నాయి, నాకు 30 మార్కులే వస్తున్నాయి, కానీ నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ మనకు రావాలి ఆలోచన. అన్లెస్ అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ లేకపోతే పక్కవాడు ఎంత తోచినా కానీ మీరు అక్కడే ఉంటారు. సో సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఆ జీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అది ఎప్పుడైతే మీ లోపల వచ్చిందో ఆ రోజు నుంచి మీకు లైఫ్ పాజిటివ్ డైరెక్షన్ లోకి వెళ్తుందని మీరు కన్ఫర్మ్ గా చెప్తారు. అంటే ఫస్ట్ మనకి ఆలోచన అయినా కనీసం రావాలి, నా పక్కవాడు క్లాస్ ఫస్ట్ వస్తున్నాడు, 199 మార్కులు సంపాదించుకున్నాడు, నేను కనీసం 30 మార్కులు కూడా నేను సంపాదించుకుని పాస్ కూడా కాలేకపోతున్నాను అని చూస్తున్నామండి. సూసైడ్ చేసుకునే అంత వరకు వెళ్ళిపోతున్నారు. అంతేందుకండి, కొంతమంది పేరెంట్స్ నేను లైవ్ లోపల నేను చూస్తుంటాను, క్లాస్ లోపల 40 మంది ఉన్నారు, 40 మంది లోపల ఒక 10 మందికి 99 మార్క్స్, 99 out of 100 వస్తే ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి 90, 89 అట్లా మార్క్స్ వస్తాయి. పేరెంట్స్ ఎలా తయారైపోయారంటే వాడికి 99 వచ్చాయి, నీకెందుకు రాలేదు, ఈ అబ్బాయి మీద ఫుల్ ఓవర్ బర్డన్. వీడేమనుకుంటాడు, క్లాస్లో నాకు 89, 90 మార్క్స్ వచ్చాయి, కానీ వేరే వాళ్ళకి 35, 40, 50 మార్కులు వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను బెటర్ కదా, అది లేదు. అదే సో పిల్లల మీద అనవసరమైన బర్డన్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ని డీవియేట్ చేయడానికి పేరెంట్సే కొంతవరకు కారణం. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు ఎంత చదువుతావు అంతే చదువు, నీకు అంత స్ట్రెస్ తీసుకోవసరం లేదు, నీ కంఫర్ట్ రేంజ్ ఎంత ఉందో అంతవరకు నువ్వు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టు, వస్తే వచ్చింది లేకపోతే లేదు, దట్స్ లీవ్ ఇట్ టు ది టైం. ఆ మైండ్ సెట్ లో ఉండే పేరెంట్స్ ప్రస్తుతానికి వాళ్ళ పిల్లలు డౌన్ స్టేజ్ లో ఉన్న ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే విల్ రియలైజ్ అండ్ దే విల్ గో టు హైయర్ స్టేజ్ హైట్స్. వాళ్ళలో గ్రాడ్యువల్ గ్రోత్ మీకు కనిపిస్తుంటుంది. వీళ్ళని ఏంటంటే పుష్ చేస్తారు, మీరు వెళ్తారా లేదా, 99 మార్క్స్ వస్తాయా లేదా, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, ఎప్పుడు ఉంది, నెక్స్ట్ మంత్ లో ఉంది, నీకు ఈ రోజు 98 వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్ లో 99 రావాలి. పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ పడిపోతారు, వాళ్ళకన్నా వీళ్ళ టెన్షన్ ఎక్కువ, వీళ్ళు పుష్ చేయడం, తర్వాత ఏదైనా చేస్తే అప్పుడు బాధపడతారు, వీళ్ళు టెన్షన్ పెడతారు, పిల్లల్ని టెన్షన్ పెట్టేస్తారు. సో వాళ్ళకి అనవసరమైన
స్ట్రెస్ని వీళ్ళే ఇస్తున్నారు. అవునండి. దాంతో ఈ డిఫరెన్సెస్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి సొసైటీ లోపల పిల్లలు. ఉమ్, సో పిల్లలకి ఎప్పుడు కూడా చెప్పడం కూడా మేము అదే చెప్తాం. ఉమ్, నీ చేతిలో నువ్వు నీ చేతిలో ఎంత పడుతుందో అంతే తిను. పక్కవాడు ఇంత తిన్నాడు కదా అని చెప్పేసి నేను కూడా ఇంత తింటా అంటే కాదు అది. పట్టాలి కదా పట్టాలి. పట్టదు అది. సో నీ కెపాసిటీ ఎంత ఉందో నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా డెడికేటెడ్గా నీ వంతు నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేయి. Yes. ఈరోజు తక్కువ వస్తే డిసప్పాయింట్ కాకు. అవును. నెక్స్ట్ స్టెప్లో దీనికంటే ఒక 10% మార్క్స్ 20% మార్క్స్కి టార్గెట్ చేసుకో. అవును. అలాగే ఒక 4-5 అటెంప్ట్స్ లోపల స్టెప్ బై స్టెప్ వెళ్ళావంటే నీకు ఆ కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా మెయింటైన్ అయిపోతుంది. ఉమ్, అండ్ ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ టేస్ట్ చూసిన తర్వాత ఏ పిల్లవాడు కూడా వెనకకి రావాలని అనుకోడు. అదే లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ పెడతాడు కెరీర్ లోపల. సో వాడికి మంచి హెల్దీ అండ్ పాజిటివ్ కాంపిటీషన్లోకి ఆ సర్కిల్ లోపలికి వెళ్ళిపోతాడు. ఉమ్. దెన్ హీ విల్ డూ మిరకల్స్. Okay. ఇప్పుడు చెప్పుకుందామండి అసలు హిప్నాటిజం అంటే ఏంటి? హిప్నోటిజం బేసికల్గా ఒక ట్రాన్స్ స్టేజ్ అండి, ఒక స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. ఉమ్, బ్రెయిన్కి జనరల్గా 4 టైప్స్ ఆఫ్ వేవ్ స్టేట్స్ ఉంటాయి. okay. దాన్ని ఆల్ఫా, బీటా, టీటా అండ్ డెల్టా అని 4 స్టేజెస్ ఉంటాయి. మనం జనరల్గా ఇప్పుడు ఏదైతే స్టేజ్లో ఉండి మనం ఒకరికొకళ్ళు మాట్లాడుతుంటున్నాం, కమ్యూనికేట్ చేసుకుంటున్నామో దాన్ని జనరల్గా మనం బీటా స్టేట్ అంటాం. Okay. దీనికంటే కొంచెం రిలాక్స్ స్టేట్లోకి వెళ్తే ఎప్పుడైతే మీరు ఏం మాట్లాడట్లేదు, మీరు ఆఫీస్ లోపల కొంచెం ఫ్రీగా ఉన్నారు, వర్క్ ప్రెషర్ కూడా పెద్దగా లేదు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్గా కళ్ళు మూసుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు Yes. ఆ స్టేట్ని ఆల్ఫా స్టేట్ అంటారు. ఉమ్, ఆల్ఫా స్టేట్లో ఏం జరుగుతుందంటే మీరు నెంబర్ ఆఫ్ యాక్షన్స్ని మీరు మైండ్ ప్రాసెస్ చేసే కెపబిలిటీ ఏది ఉంటుందో అది స్లోగా తక్కువైపోతుంది. ఉమ్, అంటే బ్రెయిన్ ఫంక్షనాలిటీ కొంచెం నిదానంగా తక్కువ అవుతుంది. ఉమ్, ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ తగ్గిందో మీ బాడీ రిలాక్సేషన్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, సో ఈ 2 స్టేట్స్ లోపల ఉమ్, హిప్నోథెరపీ లోపల ఎక్కువగా మీరు ఆల్ఫా స్టేట్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఉమ్, వేరాజ్ పిఎల్ఆర్లోకి వచ్చేసరికి, పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్లోకి వచ్చేసరికి మీరు టీటా, డెల్టా స్టేజ్ లోపలికి ఉంటారు. ఎక్కువ మటుకు మీరు టీటా స్టేజ్లో ఉంటారు. ఉమ్, టీటా స్టేజ్ ఏంటంటే మీరు కాన్షియస్గా ఉండడానికి, మీరు ఎప్పుడైతే నిద్రలోకి జారుకుండే ఆ స్టేజ్ ఉంటుందో జస్ట్ ఎగ్జాక్ట్ దాని ముందర స్టేజ్. ఉమ్, అంటే మీరు పూర్తిగా నిద్రపోరు, అలా అని చెప్పి మీకు పూర్తిగా మెలకువగా ఉండదు. yes. ఆ రెండింటి మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ స్టేజ్ని టీటా అంటారు. Okay, okay. సో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఎప్పుడైతే థెరపీ చేస్తామో ఉమ్, సబ్జెక్ట్స్ని మేము ఆ స్టేట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఉమ్, అప్పుడు రిగ్రెషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. okay, okay. సో అప్పుడు దానికి ఇంపాక్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఎలాంటి సమస్యలకు మనకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నిద్ర సమస్య గురించి మనం ఏదైనా డిస్కస్ చేసుకుందాం అనుకోండి. ఎంతో స్ట్రెస్, ఎంతో కష్టపడతారు, వెళ్తారు నిద్ర కోసం, ఎప్పుడు నిద్ర అనిపిస్తుంది వచ్చేస్తుంది, కానీ ఆ టైంలో మనం నిద్రపోవడానికి పాసిబిలిటీ కాదు. రిలాక్స్డ్ గా మనం హ్యాపీగా వెళ్ళి బెడ్ మీదకి వెళ్ళి పడుకుందాం అనేటప్పటికి అప్పుడు నిద్ర రాదు, పడుతున్నట్టు అనిపిస్తుంది, పట్టట్లేదు. నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు ఇది ఉపయోగపడుతుంది ఈ ట్రీట్మెంట్? అబ్సల్యూట్లీ. రీసెంట్గా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండి, ఆయన ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటంటే రాత్రి స్లీపింగ్ పిల్ వేసుకోకపోతే ఆయనకు నిద్ర రాదు. టాబ్లెట్లు అలవాటు పడితేనే వేసుకుంటేనే వస్తుంది. మేము ఒక గైడెడ్ మెడిటేషన్ రికార్డింగ్ ఇస్తాము. విదిన్ 3 to 4 days ఆ గైడెడ్ మెడిటేషన్కి అలవాటు అయిపోయి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 45 days అయింది, ఇంతవరకు ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఆయన. ఫుల్ సౌండ్ స్లీప్. సో ఈ మెడిటేషన్ అనేది బాడీ లోపల డ్రాస్టిక్ చేంజెస్ ని తీసుకొస్తుంది. అది ఎంత టైం? అంత రిలాక్సేషన్ 40 minutes ఎంత ఉంటుంది. 40 minutes. అంటే ఇది రెగ్యులర్ గా చేస్తేనే నిద్రపోతామా, లేకుంటే మనం వన్ టైం చేస్తే అది? దీనికి మినిమం రికమెండేషన్ 21 days కంటిన్యూస్ గా చేయాలి. ఈ 21 days కూడా మీరు ఇష్టం వచ్చినప్పుడు చేస్తా అంటే కాదు. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏదైతే మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి మీరు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, లేకుంటే స్నానం చేసే అలవాటు ఉంటే స్నానం చేసేసి ఒక 10 నిమిషాలు
దేవుడి ఇంట్లో గూడు దగ్గర ఉండి వేరే ఆలోచనలు మాక్సిమం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేసిన తర్వాత మీరు భోంచేస్తారు కొద్దిసేపు అయిన తర్వాత. భోజనం చేసిన తర్వాత ఒక 15 minutes అట్లా గ్యాప్ ఇచ్చేసి మీరు ఆడియో ఏదైతే మేము ఇస్తామో ఆ ఆడియోని దాదాపు ఒక 40 minutes ఆడియో ఉంటుంది. ఆ 40 minutes ఆడియో మీరు పూర్తిగా రిలాక్స్ అయ్యి బెడ్ మీద పడుకొని మీరు బాడీ మీద ఎలాంటి స్ట్రెస్ లేకుండా కంప్లీట్ స్ట్రెచ్ చేసి పడుకొని ఆడియో విన్న తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ లేసి ఇట్లా వైప్ ఆఫ్ యువర్ ఫేస్ అప్పుడు పడుకోండి. అలా మీరు 21 days చేస్తే మీరు జేబులో నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. మీ మైండ్ ఫుల్లీ బ్యాలెన్స్డ్ అయిపోతుంది. ఆ 22nd day మీరు చేసినా చేయకపోయినా బాడీకి అలవాటు అయిపోతుంది. ఆ టైం కాగానే మీరు పడుకుంటారు. మనం కూడా ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేయాలన్నా ఒక వాకింగ్ వెళ్ళాలన్నా ఫస్ట్ 1 or 2 days 3-4 days చాలా కష్టంగా అనిపిస్తుంది. మెలకు రాదు. అది కంటిన్యూటీగా చేయడం వల్ల మనం ఏ టైం అనుకుంటామో షార్ప్ ఆ టైంకి అలారం మోగాల్సిన అవసరం బాడీ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. మీరు అంతే, ఎందుకంటే 4 రోజులు మీరు పొద్దున్న 4 గంటలకు అలారం పెట్టుకోండి. అలవాటు అయిపోయిన తర్వాత 5వ రోజు మీ దగ్గర గడియారం లేకపోయినా మీరు 5వ రోజు 5 గంటలకే లేస్తారు, 4 గంటలకే లేస్తారు మీరు. సో దాన్ని బాడీ క్లాక్ అంటారు. ఆ బాడీ క్లాక్ కి ఇంతకుముందు ఇన్ని రోజులు ఆ టైంకి ఇంతకుముందు ఏం చేసేవాడు అదే చేయాలనిపిస్తుంది. మీరు ఇంతకుముందు 4 రోజులు 4 గంటలకు లేచారు కాబట్టి 5వ రోజు ఆటోమేటిక్గా మీరు 4 గంటలకే లేస్తారు. సో ఆ ఇంపాక్ట్ అనేది ఆ సైకిల్ ఆ బ్రెయిన్ అనేది ప్రోగ్రామ్ చేసేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. అండ్ దీనికి మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు, జాగింగ్ చేయాల్సిన అవసరం లేదు. బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని అలసిపోయేలాగా చేసి కళ్ళు మూసుకొని మంచం మీద పడుకునే అంత అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఇన్ ఏ రైట్ డైరెక్షన్, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ టు సీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది హిప్నాటిజం లో అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఆటోమేటిక్ గా అన్ని నిజాలు చెప్తారు అంటారు. ఇది నిజమేనా? చూడండి, దాంట్లో చాలా మిత్స్ ఉన్నాయి హిప్నోథెరపీ లోపల. ఇప్పుడు నేను ఎప్పుడైతే సెషన్ చేస్తుంటానో జనరల్గా నాకు అడిగే ఒక కామన్ క్వశ్చన్, సార్ మీరు ఆఫ్లైన్ చేస్తున్నారు, నేను ఎక్కడో న్యూ జెర్సీలో ఉన్నాను, మీరేమో హైదరాబాద్లో ఉన్నారు, సడన్గా కమ్యూనికేషన్ కట్ అయిపోతే నేను నా పాస్ట్ లైఫ్లో అక్కడనే స్టక్ అయిపోతాను అని అడుగుతారు. పిఎల్ఆర్ చేసేటప్పుడు అసలు పిఎల్ఆర్ అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది మీరు ప్రస్తుతం ఏదైతే ఈ జన్మలో ఏదైతే ఉన్నారో ఈ జన్మ కంటే ముందు ఎన్ని జన్మలు జరిగాయి, ఆ జన్మల లోపల మీరు ఏమేం పాత్రలు పోషించారు, మీరు మగవాళ్ళుగా పుట్టారా, ఆడవాళ్ళుగా పుట్టారా, జంతువుగా పుట్టారా, ఆ పుట్టినప్పుడు మీరు ఏం పనులు చేశారు, మంచి కర్మలు చేశారా, 10 మందికి అలవాటు 10 మందికి ఉపయోగపడేలాగా ఉన్నారా, ఎవరికన్నా ద్రోహం చేశారా, ఏదైనా బ్యాంకు దొంగతనం చేశారా, టోటల్ జాతకం వచ్చేస్తుంది. అంటే ఇది ఆ పర్సన్ చెప్పేస్తారా, వాళ్ళే చెప్తారా నా గత జన్మ ఇది, నా పేరు ఇది, లేకపోతే వర్క్ చేసేది, లేకపోతే నేను ఈ మనిషికి బాకీ ఉన్నాను, లేకపోతే వాళ్ళు నాకు ఇవి ఇవ్వాలి అని. ఇప్పుడు ఈ లైఫ్ లో మీ పేరు ఇప్పుడైతే ఈ పేరు ఉంది కదా ప్రజ్వల గారు, నేను మిమ్మల్ని ఒకసారి ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు పాత జన్మ లోపల అబ్దుల్ కలాం అయితే మీరు నా పేరు అబ్దుల్ కలాము, నేను ఈ పని చేశాను, అబ్దుల్ కలాం ఏం చేశారు మొత్తం లిస్ట్ చెప్తారు. టోటల్ యాక్టివిటీస్ మీ బ్రెయిన్ లో రికార్డ్ ఉంటుంది. ఇలా కాదు, మీకు ఎన్ని లైఫ్స్ అయితే మీకు అయిపోయాయో ఇప్పటిదాకా అన్ని లైఫ్స్ యొక్క జస్ట్ ఒక మైక్రోచిప్ లోపల మీరు ఇన్ఫర్మేషన్ పెడితే ఎంత చిన్నగా ఉంటుందో అంత డేటా మీ బ్రెయిన్ లో అది ఎప్పటికీ ఉంటుంది, ఫర్ ఎవర్ ఉంటుంది. మీరు ఇప్పటికే 500 లైఫ్స్ తీసుకున్నా ఈ జన్మలో చనిపోయిన తర్వాత ఇంకొక 500 జన్మలు అయినా కానీ 1000వ జన్మ లోపల నేను మీకు పిఎల్ఆర్ చేస్తే ఈ మొత్తం 1000 జన్మల్లో డేటా మొత్తం మీ మైండ్ లో ఉంటుంది. ఈ పిఎల్ఆర్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటారు టైం? ఐడియల్ గా 2 to 3 hours పడుతుంది. 2 to 3 hours లో మన గత జన్మలు ఎన్నైతే ఉన్నాయో అన్ని జన్మలోకి మనం వెళ్ళొచ్చు, మనం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఆల్రెడీ పిఎల్ఆర్ చేసి ఎదుటి వాళ్ళు ఎన్ని జన్మల్లోకి వెళ్ళారు, వాళ్ళ గత జన్మ ఏంటి గురించి మీరు చెప్తున్నారు కదా, ఎప్పుడైనా మీ గత జన్మ గురించి మీరు తెలుసుకున్నారా? నేను 6 పాస్ట్ లైఫ్స్ చూసానండి. 6 లైఫ్స్ చూసాను. అండ్ నా దగ్గరకు వచ్చే సబ్జెక్ట్స్ దాదాపు కూడా
ఒక్క సింగిల్ అటెంప్ట్ లోపల మినిమం 2 to 3 లైఫ్స్ చూపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాను నేను. అంటే ఈ 2 to 3 అవర్స్ ఏదైతే ఉందో ఈ 2 to 3 అవర్స్ లో మనం ఎన్ని జన్మల వరకు వెళ్ళి మనం చూడొచ్చు అంటారు? స్పెసిఫిక్ గా దానికంటూ లిమిట్ ఏం లేదండి. మీరు 3 చూడొచ్చు, 10 చూడొచ్చు, ఎన్నైనా చూడొచ్చు. కాకపోతే ఒక కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటాయి. మీ ఎవ్రీ ఇండివిజువల్ తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది. మీకు కానీ, నాకు కానీ, మన కెమెరా సోదరులు కానీ, ప్రతి ఒక్కరు విజువల్ అండ్ కైనెస్థెటిక్ అని 2 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. విజువల్ అంటే ఏంటంటే, నేను మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిలాక్స్ పొజిషన్లో ఉండి ఇట్లా కుర్చీకి ఆనుకొని ఏం ఆలోచించకుండా నేను చెప్పిన మాటలనే మీరు కాన్సన్ట్రేట్ చేసి నా మీద నేను చెప్పేది వింటున్నారు అనుకోండి. నేను ఏదైతే చెప్తూ ఉంటానో అది మీకు కళ్ళ ముందు సినిమా లోపల థియేటర్లో కూర్చుంటే మీకు సినిమా ఎలా కనబడుతుందో అలా కనబడుతుంది. సరే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 నుంచి 3 గంటలు అయితే మనం ఇక్కడ కూర్చోలేము కాబట్టి మినిమం ఒక 10 to 15 minutes లో మీరు ఏదైనా నన్ను అలా తీసుకొని వెళ్ళగలుగుతారా? హిప్నటిజం చేయగలుగుతారా? నాకు సజెస్టిబిలిటీ టెస్ట్ చేయొచ్చు. అది చేద్దాం. సజెస్టిబిలిటీ టెస్ట్ కి దాదాపు ఒక 10 minutes సరిపోతుంది. నేను రెడీ, మీరు రెడీనా? రైట్, ష్యూర్. ఆడియన్స్ చూద్దాం ఇప్పుడు. సజెస్టిబుల్ టెస్ట్ అండి ఇది. సజెస్టిబిలిటీ టెస్ట్ అంటే నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎంత ఎఫెక్టివ్ గా ఫాలో అవుతారు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక చిన్న 5 to 10 minutes లోపల. చెప్పండి. సో నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటాను. సో నేను చెప్పింది మీరు మాక్సిమం ఇమాజిన్ చేసుకోవడానికి మీ శాయశక్తులు ప్రయత్నం చేయండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి సెషన్స్ చేస్తారో మీ బాడీ కొంచెం డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్ బాడీ నేచర్ బట్టి కొందరికి తొందరగా అయిపోతుంది, కొందరికి పర్వాలేదు, అట్లా మెయింటైన్ చేసుకుంటారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అండ్ రిలాక్స్. మీ పూర్తి కాన్సన్ట్రేషన్ మీ శ్వాస మీద ఉంచండి. మీ పూర్తి కాన్సన్ట్రేషన్ మీరు శ్వాస మీద ఉంచండి. నేను ఎలాగైతే చెప్తానో అలాగా మీరు ఇన్హేల్ అండ్ ఎక్సేల్, శ్వాస తీసుకోవడం మొదలడం అనే ప్రాసెస్ని మీరు 3 సార్లు నేను చెప్పిన విధంగా చేయండి. టేక్ ఎ డీప్ బ్రెత్. మీకు ఎంత వీలైతే అంత గాలి పీల్చుకోవడానికి ట్రై చేయండి బాడీ లోపలికి. 2 to 3 seconds మీ బాడీ లోపల ఎయిర్ని అలాగే లాక్ చేసి పెట్టండి. నిదానంగా ఎక్సేల్ చేయండి, మెల్లిగా బ్రీత్ అవుట్. సో ఇలాగా మనం 3 times చేద్దాం. బ్రీత్ ఇన్, టేక్ ఎ డీప్ బ్రెత్, టేక్ ఎ డీప్ బ్రెత్, బ్రీత్ ఇన్, హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ 2 seconds, slowly breathe out. Slowly breathe out. One more time. Take a deep breath. Take a deep breath. Hold your breath for 2 seconds. Slowly breathe out. Slowly breathe out. Imagine there is a white color light coming from the universe and entering your head. ఒక తెల్లటి కాంతి మీ తలపై నుండిగా మీ బాడీ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా మీరు ఊహించుకోండి. లెట్ దిస్ లైట్ ట్రావెల్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ హెడ్ టు టో. As it goes through different parts of your body, you feel that particular part is getting fully relaxed, fully comfortable, fully relaxed, fully comfortable, fully relaxed. You feel as if any pain in any part of your body is moving out in the form of a black color smoke. మీ బాడీ లోపల ఏ పార్ట్లోనైనా కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ అది ఒక నల్లటి గాలి రూపంలో మీ బాడీలో నుంచి బయటికి వచ్చేస్తున్నట్టుగా మీరు ఊహించుకోండి. సీ దాట్. ఆ నల్లటి పొగను మీరు కళ్ళతో చూడండి.
రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అండ్ రిలాక్స్. నౌ మీ 2 చేతుల్ని మీ ముందు ఇలాగా ఓపెన్ చేసి నిల్చోపెట్టండి. ఇక్కడ మీ 2 చేతుల్ని ఇలాగా చేతిలో పట్టుకున్నట్టుగా ఇలా పెట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ లోపల నేను మీ షెల్ఫ్లో ఉండే కొన్ని బుక్స్ తీసి మీ రైట్ హ్యాండ్లో పెడుతున్నాను. మీ రైట్ హ్యాండ్ లోపల కొన్ని బుక్స్ పెడుతున్నాను. ఆ బుక్స్ బరువు దాదాపుగా ఒక 2 కిలోలు ఉంది. ఒక్కొక్కటిగా అన్నీ పెడుతున్నాను. నేను ఎలాగైతే పెడుతున్నానో ఆ బుక్స్ యొక్క బరువు మీకు తెలుస్తుంది. మీరు మోసినంత వరకు మోసి, ఎప్పుడైతే మీకు ఆ బుక్స్ బరువు ఎక్కువ అనిపిస్తుందో మీ చెయ్యి రైట్ సైడ్ మీ రైట్ హ్యాండ్ మెల్లిమెల్లిగా కిందికి వెళ్తూ ఉంటుంది. ఒక బుక్ పెట్టాను, 2, 3వ పుస్తకం పెట్టాను, 1 కిలో బరువు పెరిగింది. 4, 5. మీ రైట్ హ్యాండ్ చాలా బరువు అనిపిస్తుంది మీకు. మీ రైట్ హ్యాండ్ చాలా బరువు అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా కిందికి వెళ్తుంది మీకు. మీరు ఆ బరువు మోయలేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ రైట్ హ్యాండ్ కిందికి వెళ్తూ ఉంది. మీకు చాలా బరువు మీరు యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద వెయిట్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది వెయిట్ ఆన్ ది రైట్ హ్యాండ్. అదే మీ లెఫ్ట్ హ్యాండ్లో ఏమీ లేదు, అలాగే ఉంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ and relax. On my count from 5 to 1, you will slowly open your eyes. 5, 4, 3, 2 and 1. Slowly open your eyes. మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉంది, రైట్ హ్యాండ్ కిందికి ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ సజెస్టబిలిటీ అండి. నేను ఎప్పుడైతే థెరపిస్ట్ మీద మీకు 100% కాన్ఫిడెన్స్ ఏర్పడుతుందో నేను చెప్పింది మీకు వేదవాక్ అయిపోతుంది. ఆ స్టేజ్ లోపల నేను ఏ సజెషన్స్ ఇచ్చినా కానీ అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఆ రిజిస్టర్ అయిన కమాండ్ మీ బిహేవియర్ను చేంజ్ చేస్తుంది. దట్ ఈస్ హౌ యువర్ హ్యాండ్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. మీ చేతి లోపల ఏమీ లేదు. మీ చెయ్యి నేను ఎప్పుడైతే మీకు మీ రైట్ హ్యాండ్ చాలా హెవీ అనిపిస్తుంది అనుకున్నా, నిజంగా ఏం లేకపోయినా నేను చెప్పాను కాబట్టి మీరు కరెక్ట్ అనుకున్నారు కాబట్టి మీ చెయ్యి రైట్ కిందకి వెళ్ళిపోయింది. రియల్ గా చూస్తే కూడా ఇలా ఉన్నది ఆటోమేటిక్ గా తెరిచేసరికి ఇక్కడ అది ఒక 2 minutes లోపల వెళ్ళిపోతుందండి. దానికి నథింగ్ టు వరీ అబౌట్. అదే నిజంగానే ఒక వెయిట్ మోస్తే ఎలా వస్తుందో పెయిన్ అట్లాంటి ఫీల్ వచ్చింది. జస్ట్ ఇలా కిందికి పెట్టేసేయండి, బ్లడ్ సర్క్యులేషన్ కంటిన్యూ అయిపోతే ఆటోమేటిక్ గా జస్ట్ 1 minute లో వెళ్ళిపోతుంది. దానికి ఏం ఇంపాక్ట్ ఏం లేదు. ఒక 2 minutes లో అయిపోయినట్టుంది కదా. అంతే. ఇంకా నేను చాలా తక్కువ చేశాను. ఎలా అయితే కూర్చొని ఉన్నారో మీరు దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70 kgs అనుకోండి, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. నేను మీ వెయిట్ 200 kgs అంటే మీ ఆ 200 kgs వెయిట్ మీరు ఫీల్ అవుతారు. ఒక స్టేజ్ లోపల మీ కుర్చీ విరిగిపోతుందేమో మీకు భయం వస్తుంది. మీ బరువు ఆపలేక మీ కుర్చీ విరిగిపోతుందేమో డౌట్ వస్తుంది మీకు. సో సేమ్ అదేనండి, 15-20 minutes. అదే మీరు 200 kgs బరువు అనుకున్నా మీరు గాల్లో తేలుతున్నారంటే మీసార్లు కుర్చీలో కూర్చున్నట్టు మీకు అనిపించదు. మీరు ఒక దూది పీస్ లాగా మీరు గాల్లో తేలుతున్నారు అని చెప్పి నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు కంప్లీట్ వెయిట్లెస్ ఫీల్ అయిపోతారు మీకు. కానీ యాక్చువల్గా ఏది కూడా నిజం కాదు. దిస్ ఈస్ హౌ ది ఇన్స్ట్రక్షన్స్ వర్క్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్.
అంటే అయితే మనం ఈ గత జన్మ గురించి కూడా మనం అనుకున్నాం కదండి. ఈ గత జన్మ అనేది దాన్ని తెలుసుకోవాలంటే కూడా మనకు ఒక 2 to 3 hours లో తెలిసిపోతుంది Yeah. అంటారు. ఫస్ట్ 15-20 minutes దాదాపుగా ఒక 40 minutes మిమ్మల్ని ట్రాన్స్ స్టేజ్ లోకి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది. దాని తర్వాత నుంచి యాక్చువల్ గా మీ పాస్ట్ లైఫ్ లోకి అప్పుడు ఎంటర్ అవుతాం. అప్పుడు మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ మీద తెలుసుకోవాలనుకుంటే ఆ ఆ ఇన్సిడెంట్ మీకు ఇప్పటిదాకా ఎన్ని జన్మలైతే మీరు లైఫ్ తీసుకున్నారో ఆ లైఫ్లలో ఏ జన్మలో అయితే మీకు ఈ ఇష్యూ వల్ల మీకు కరెంట్ లైఫ్లో ఇంపాక్ట్ ఉందో ఎగ్జాక్ట్ ఆ లైఫ్కి వెళ్ళిపోతారు. సపోజ్కి ఇప్పటికంటే మీకు ఒక 5 lives ముందర 5 జన్మల ముందు తీసుకున్నారు అనుకోండి, లైఫ్స్ తీసుకున్నారు. ఈ రోజు మీకు ఏదైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి ఒక రూట్ కాజ్ మీ పాస్ట్ లైఫ్స్లో ఏదో ఒక లైఫ్ ఉంటుంది. కంపల్సరీ మీకు ఈ జన్మ కంటే ముందు జన్మలో ఏదైతే ఉందో దానివల్లనే దాంట్లో జరిగిన సంఘటన వల్లే ఈ లైఫ్లో మీకు ఆ ప్రాబ్లం వస్తుంది అని చెప్పడానికి అట్లా రూల్ ఏం లేదు. మీరు ఒక 5 లేక 10 జన్మలు తీసుకుంటే సెకండ్ జన్మలో చేసిన పని వల్ల మీకు ఈ జన్మలో దాని పర్యవసానం అనుభవించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మనుషులుగా పుట్టామా, పిల్లిలా పుట్టామా, కుక్కలా పుట్టామా సాధారణంగా అంటూ ఉంటారు. గత జన్మలో నువ్వు పందేయి పుట్టుంటావు, లేకపోతే కుక్కై పుట్టుంటావు, లేకుంటే ఇన్ని జన్మల తర్వాత మనిషిగా పుడతారు. కొన్ని జన్మల వరకు మనం జంతువులుగా పుట్టిన తర్వాత సమ్ 7వ జన్మనో ఎంతనో అప్పుడు మనిషిగా పుడతారు అంటారు. ఇదంతా నిజమంటారా, లేకుంటే మనిషిగా ఒకసారి శాస్త్రీయ పద్ధతుల ద్వారా అండి దాదాపుగా కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత మనిషి జన్మ వస్తుంది అని చెప్పేసి మహాభారతంలో శ్రీకృష్ణుడు వేల జన్మలు ఎత్తిన తర్వాతనే వస్తుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు గీతోపదేశంలో అర్జునుడికి క్లియర్ కట్ గా చెప్పాడు దానికి. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మన మైథాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను. ఇప్పుడు మీకు మనకందరికి తెలిసిన విషయం ఏంటంటే భీష్ముడు యుద్ధం తర్వాత అంపశయ మీద పడిపోయినాడు. ఎందుకంటే తనకి ఇచ్ఛామృత్యు వరదానం ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడే చనిపోతాడు. వేరే వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా ఎలాంటి అస్త్రాలు ఉపయోగించినా భీష్ముడికి తను ఎప్పుడు చావాలనుకున్నాడో అప్పుడే చేస్తాడు, కానీ వేరే వాళ్ళు ఎవరికి ఏం చేయలేరు ఆయన్ని. లాస్ట్ మూమెంట్ లోపల మనం టీవీలో కూడా చాలా సార్లు చూస్తుంటాం, అర్జునుడు కొన్ని 100 బాణాలు వేస్తాడు, భీష్ముడికి మొత్తం బాడీలోంచి బయటకు వచ్చేస్తాయి కూడా కొన్ని వర్షాలు. అయితే ఒకరోజు యుద్ధం జరిగే సమయం లోపల ఎప్పుడు యుద్ధ విరామం ఎప్పుడైతే సూర్యాస్తం అయిన తర్వాత యుద్ధ విరామం చేయాలనే ఒక రూల్ ఎట్లయితే ఉండిందో ఆ కాలం లోపల రాత్రి అయిన తర్వాత కృష్ణుడు వస్తాడు భీష్ముడి దగ్గరికి. భీష్ముడు వచ్చిన తర్వాత అప్పటికి భీష్ముడు ప్రాణంతోనే ఉంటాడు, ఎందుకంటే ఆయనకు తను ఎప్పుడు కావాలంటుకుంటే అప్పుడు చనిపోయే వరం ఉంది కాబట్టి. భీష్ముడు వచ్చి కృష్ణుడికి నమస్కారం చేసిన తర్వాత భీష్ముడు అడుగుతాడు, నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి అని. ఏంటి చెప్పండి అని. భీష్ముడు తనేం చెప్తాడంటే, నా జన్మలు నేను ఇంతకుముందు ఎన్నైతే జన్మలు ఎత్తానో దాదాపుగా ఒక 100 జన్మల వెనక్కి వెళ్ళి నేను నా పాత జన్మలన్నీ చూసుకున్నా. నేను ఇన్ని 100 జన్మల్లో కూడా నేను ఎవరికి అన్యాయం చేసింది లేదు, ద్రోహం చేసింది లేదు, ఎవరిని బాధ పెట్టింది లేదు, నా వల్ల ఇతరులు బాధపడింది ఎక్కడా లేదు. నా పాత జన్మలో నేను అన్ని చూసుకున్నాను కృష్ణ. ఈ జన్మలో నేను ఇన్ని బాణాల మీద నేను ఎందుకున్నాను, నాకు దీని గురించి సమాధానం కావాలి అన్నారు. ఇక్కడ ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేయలేదు, కష్టాన్ని అనుభవించాలని. ఇన్ని జన్మల లోపల నేను ఎవరికి అందరినీ చాలా బాగా చూసుకున్నాను. ఈ జన్మలో నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, అందరూ మంచం మీద పడుకుంటే నేను అంపశయం మీద ఎందుకు పడుకున్నాను, ఇన్ని బాధలు అనుభవించాల్సిన అవసరం ఏముంది నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటారు, ఆచార్య మీరు 100 జన్మలు చూశారు, ఇంకొక జన్మ ముందుకెళ్ళండి, మీ ప్రశ్నకు సమాధానం అక్కడ ఉంది అని చెప్తారు. ఆ జన్మ లోపల భీష్ముడు ఒక దారిలో పోతూ ఉంటే ఒక తొండ ఊసరవెల్లి లాగా ఉంటుంది, అది ఒక ఎడారి ప్రాంతం అన్నట్టు. ఎడారి ప్రాంతంలో భీష్ముడు వెళ్తూ ఉంటే ఒక తొండను ఊసరవెల్లో దారికి ఏదో అడ్డం వస్తుంది. ఓకే, ఈయన చూసుకోడు, ఆయన ముందు చూసుకుంటూ నడుస్తుంటాడు, ఆ తొండను అది కింద వస్తుంది.
అయితే ఆయన కాలు కింద పడిపోతుంది. అది కాలు కింద పడిపోయిన తర్వాత దాన్ని చూసి వెళ్ళిపోకుండా, ఎందుకంటే అది చిన్న ప్రాణి, దాంతో అతనికి వచ్చిన నష్టం ఏం లేదు. ఆ జన్మలో తను భీష్ముడు ఏం చేస్తాడంటే, నీ కాలు కిందికి రావడం నాదే తప్పు, అలా నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, కానీ నువ్వు వెళ్ళిపోకుండా కాలుతో నన్ను తన్నావు. నువ్వు ఆ తన్నినప్పుడు ఏమైందంటే, నేను ఎడారి లోపల క్యాక్టస్ ముళ్ళ చెట్లు ఉంటాయి చూడండి, ఆ ముళ్ళ చెట్ల ఆకుల మీద వెళ్ళి పడ్డాను, ఆ ముళ్ళన్నీ నాకు గుచ్చుకున్నాయి, దానివల్ల కొంతకాలంకి మరణించాను నేను, ఆ బాధ ఏంటో నీకు తెలియాలని నీ బాడీ లోపల ఇన్ని గుచ్చుకున్నాయి అని చెప్పేసి చెప్తాడు. అంటే ఈ రోజు ఈ సంఘటన ఒక జరిగితే దాని వెనకాల ఏదో ఒక రీజన్ లేకుండా ఈ రోజు సంఘటన జరగదు. సామెత కూడా ఉంటది కదండి, గత జన్మలోనో ఏ జన్మలో ఏం పాపం చేశాను జన్మలో అనిపిస్తున్నానని ఎవరైతే ఉన్నారో వాళ్ళే అంటారు, వాళ్ళే చెప్తుంటారు. మీకు ఎన్నో క్వశ్చన్స్ కి మీకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కపుల్ రీసెంట్ గా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే, మాకు పిల్లలు పుట్టట్లేదండి, దాదాపు ఒక 5 years 6 years అయిపోయింది మ్యారేజ్ అయిపోయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మాకైతే పిల్లలు రావట్లేదు, ఈ ప్రాబ్లంకి పిఎల్ఆర్ ద్వారా మీకు ఏమైనా సొల్యూషన్ ఉందేమో వెతకడానికి ఒక అటెంప్ట్ చేద్దామని వచ్చాను. సరే అండి అని చెప్పేసి పిఎల్ఆర్ స్టార్ట్ చేసాం. పిఎల్ఆర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి చూసింది ఏంటంటే, ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రీవియస్ లైఫ్ లోపల హాస్పిటల్ లోపల ఆమె డాక్టర్, గైనకాలజిస్ట్ ఆ జన్మలో, పాత జన్మలో, అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ రెస్పెక్టెడ్. ఆమె ఏం చేసిందంటే, ఆమె యాజ్ షీ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, ఆబ్వియస్లీ డెలివరీ వార్డ్స్ అవంతా కూడా ఆమె రౌండ్స్ వేయడం అనేది చాలా కామన్ కదా. సో పూర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఒక బాబు డెలివరీ అవుతే హాస్పిటల్ బిల్ సంబంధించి ఏదో డిస్కషన్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు పే చేయడమో లేకుంటే సంథింగ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అక్కడ. అది కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం రివీల్ చేయకూడదు. సో ఈమె ఏం చేసిందంటే, తెలిసి చేసిందో తెలియక చేసిందో ఏదో విధంగా చేసింది, కానీ ఆ బాబుని, ఉయ్యాల్లో ఉండే బాబుని సెకండ్ ఫ్లోర్ తీసుకొచ్చి సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడేసింది కారిడార్లో. అప్పుడు ఏమైంది, ఆబ్వియస్లీ పసిపిల్లాడు సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడేస్తే అది ఉండే ఛాన్స్ అయితే లేదు. సో దట్ బాయ్, దట్ కిడ్ gave her a curse saying that in your next life you will not have any children. ఆ జన్మలో చేసిన ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ యొక్క ఫలితం ఈ జన్మలో ఆమె అనుభవిస్తుంది. ఇట్లాంటివి కొన్ని 100 కేసెస్ ఉన్నాయి. అప్పుడు ఆ క్షణం వాళ్ళు పిఎల్ఆర్ చేసినప్పుడు నిజంగానే గత జన్మలోకి వెళ్ళినప్పుడు అవన్నీ వాళ్ళు తెలుస్తుంటే వాళ్ళ కళ్ళ ముందర సినిమా కనపడుతుందండి. మీరు థియేటర్ లో చూసి ఏదైనా టికెట్ తీసుకొని థియేటర్ లో కూర్చుంటే మీ కళ్ళ ముందు సినిమా ఎట్లా కనబడుతుందో, మీరు ట్రాన్స్ లో మీరు పడుకొని ఉంటారు, ఆ సీన్లు అంతా కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎంత బాధపడతారో తర్వాత, అరే నేను ఆ జన్మ లోపల నేను ఇంత క్రూయల్ గా బిహేవ్ చేశానా అనే అదే. అందుకనే మీరు మనం జనరల్ గా మనం మైథలాజికల్ స్టోరీస్ ప్రకారము చిత్రగుప్తుడు ఉన్నాడు, తన అందరిది పద్దులు రాస్తూ ఉంటాడు, మీరు పైకి పోయిన తర్వాత అంత లెక్క టాలీ అవుతుంది, యమధర్మరాజు వచ్చి మీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఇదంతా కూడా ఒక స్టోరీ ఫామ్ లోపల మిమ్మల్ని మీకు ఆర్గనైజ్ గా ఉంచడానికి పెద్దవాళ్ళు చెప్పిన ఒక స్టోరీ. అది ఇప్పుడు పిఎల్ఆర్ లో మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మనం ఈ విధంగానే ధృవీకరించవచ్చు అంటారా? యాక్చువల్ గా పైన చిత్రగుప్త అనేవాడు ఎవడు లేడు, యమధర్మరాజు బఫెలో మీద కూర్చొని రావడం అని అట్లాంటి ఏం లేదండి. ఇట్ ఈస్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు మన బ్రెయిన్ లోపల, మన బ్రెయిన్ లో మెమరీస్ ఎట్లా ఉంటాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పిక్చర్ ఉంటుంది, మైక్రో పిక్చర్. మీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా ఏ విధంగా రికార్డ్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పిక్చర్. ఆ పిక్చర్ చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎక్కడో సీక్రెట్ గా దాచబడి ఉంటుంది. ఓకే, మీ జ్ఞాపకాలు చిత్ర రూపంలో
ఎక్కడో ఒక సీక్రెట్ లొకేషన్లో దాచబడి ఉన్నది కాబట్టి, సీక్రెట్ లొకేషన్ అంటే గుప్త స్థానం. ఈ గుప్త ఈ చిత్త రెండు కంబైన్ చేయండి, చిత్రగుప్తుడు వచ్చాడు అక్కడ. చిత్రగుప్తుడు అనే ఒక క్యారెక్టర్ ఏం లేదు, మీ మైండే చిత్రగుప్తుడు. మీ మైండ్ ఎంత పవర్ఫుల్, దానికి ఎంత మెమరీస్ ఉంటాయంటే, ఒక యుఎస్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ లోపల వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మీ బ్రెయిన్ యొక్క మెమరీ కెపాసిటీ 2.5 పెటాబైట్స్ అనేది వాళ్ళ కెపాసిటీగా ఉన్నట్టుగా ఉంది. 2.5 పెటాబైట్స్ అంటే ఎంతండి? మీరు మామూలుగా మన కంప్యూటర్ లోపల హార్డ్ డిస్కులు ఉంటుంది కదా, అలాంటి హార్డ్ డిస్కులు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతే, దుబాయ్ లోపల మీకు బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ఉంది, ఇలా చూడాలి మీరు పైకి. బుర్జ్ ఖలీఫా హైట్ ఎంతైతే ఉందో అన్ని హార్డ్ డిస్కులు పెట్టుకుంటూ పోతే ఎంత హైట్ ఉంటుందో, ఎంత మెమరీ ఉంటుందో అన్నిట్లో కలిపి ఒక్క బ్రెయిన్ లోపల అంత మెమరీ ఉంటుంది. సో అంత మెమరీ మీరు అసలు దాంట్లో 10% కూడా మీరు యూటిలైజ్ చేయలేరు దాన్ని. ఇవన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఇదే కాకుండా మీకు కొంత ఐటీ వాళ్ళు అయితే మీ సిస్టమ్ లోపల హార్డ్ డిస్క్ కాకుండా క్లౌడ్ మెమరీ కూడా ఒకటి ఉంటుంది. సో ఆ క్లౌడ్ మెమరీ కాన్సెప్ట్ అది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, అది బిఎల్ఆర్ స్టేజ్ లోపలికి వస్తుంది. ఇప్పుడు చెప్తే మనం అనవసరం కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడైతే సమయం సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదామని. సో ఇంకొక మరి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్ ఏంటంటే తనకు ప్రాబ్లం ఏంటి, తన పనిచేసే ఆఫీస్ లోపల తన బాస్ ఏదన్నా ఒక చిన్న అసైన్మెంట్ ఏదైనా టాస్క్ ఇస్తే ఎలా చేయాలో తెలుసు ఆయనకి, కానీ ఏదన్నా క్వశ్చన్ అడగాలంటే భయం వేస్తుంది. క్వశ్చన్ అడగాలంటే భయం అడగాల వద్దా, నేను అడగాలనా, పక్క వాడితో అడిగించాలా అనే మోడ్లోకి వెళ్ళిపోతాడు. సో తనది నేను పిఎల్ఆర్ చేసినప్పుడు ఒక టిపికల్ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, తన ప్రీవియస్ లైఫ్ లోపల ఇతను తన ఫ్రెండ్ ఇద్దరు ఒక ఫారెస్ట్లోకి హంటింగ్కి వెళ్తారు, వేటకెళ్తారు. వేటకెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి ఈ సబ్జెక్ట్ ఏదైతే చేస్తున్నాడో, తను ఫారెస్ట్ లోపల వంట వండుకోవడానికి కానీ ఇతర చిన్న సామాన్లకి అవంతా కూడా ఆ సామాన్లన్నీ బ్యాగ్లో తన భుజం మీద వేసుకొని వెళ్తున్నాడు. తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన గన్ను పట్టుకొని అసలైన హంటింగ్ చేయడానికి ఆయన దగ్గర గన్ను ఉంది. పాపం ఈ అతను ఓన్లీ సామాన్లు మోస్తున్నాడు వెనకాల కూర్చొని. సో ఇద్దరు కలిసి వెళ్ళారు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు కొంత దూరం అడవిలోకి ఇలా డీప్ ఇన్సైడ్ వెళ్ళినప్పుడు పొదల చాటుని ఏదో వినికిడి అయినట్టుగా అనిపిస్తే వీళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, ఇమ్మీడియట్ గా గన్ తీసుకొని దాన్ని షూట్ చేశాడు. తను అనుకున్నది ఏంటంటే అది ఏదైనా జంతువు ఉందేమో, దాన్ని షూట్ చేశాను అనుకున్నాడు. ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఏమవుతుందో అక్కడ తెలిసింది ఏంటంటే, ఆ అడవిలో ఉండే ఆటవిక జాతి వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఒక అబ్బాయిని చంపేశాడు వీడు. ఈ బుల్లెట్ వెళ్ళి ఆ అబ్బాయికి తగిలింది, చిన్నపిల్లాడు. ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్ ఈ సిచ్యువేషన్ మొత్తం అంత గొడవ చేసేసి ఏం చేయాలి, ఏం జరిగింది, వాళ్ళ అబ్బాయి ఎలా చనిపోయాడు, ఎవరు వచ్చి చంపారు అనేది వాళ్ళ కుల పెద్దలు అలా ఉంటారు కదండి. సో దాని లోపల డిస్కషన్ మొదలైంది. సో ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే, ఈ అబ్బాయి వెళ్ళాడు, మెయిన్ సబ్జెక్ట్ ఎవరైతే నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో. సో వీడు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే షూట్ చేశాడో వాడు వెనకాల ఉండిపోయాడు. వీడు ఏం జరిగిందో చూద్దామని చెప్పి వీడిని ఒక 4 అడుగులు ముందుకెళ్ళాడు. వాళ్ళు ఏమనుకున్నారు, షూట్ చేసింది ఇతనేమో అని చెప్పేసి అనుకున్నారు. సో నేను అతనికి ఏం చెప్పాలనుకుంటాను, నేను కాదు చంపింది, వేరే అతను, నా తప్పేం లేదు చెప్పాలనుకున్నాడు. ఆ లోపలనే వాళ్ళందరూ వచ్చి వీడిని కొట్టేశాడు. వాళ్ళకు కూడా తెలియదు. సో ఆ ఫియర్ అనేది ఆ మైండ్ లో అట్లా ఉండిపోయింది. ఏదని ఎక్స్ప్రెస్ చేయలేడు. అతను చెప్పాలనుకుంటే నేను కాదు, వేరే వాళ్ళు, నా తప్పేం లేదని చెప్పాలనుకున్నాడు. ఆ చెప్పే లోపల ఎదుటోడు వచ్చి వీడిని కొట్టేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, చదువు ఏదో అడవిలో ఉండేవాళ్ళు, కనిపించింది వీడే కావచ్చు అని చెప్పి వాడిని కొట్టేశారు. ఆ మైండ్ సెట్, ఆ మెమరీ ఈ లైఫ్ లో ఇంకా అలాగే ఉంది. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ ని క్యాప్చర్ చేసి ఆ మైండ్ లో ఏదైతే ఆ ఇంప్రెషన్స్ పడ్డాయో ఆ ఇంప్రెషన్స్ ని మెల్లిమెల్లిగా మేము ఇచ్చే సజెషన్స్ ద్వారా దాన్ని డైల్యూట్ చేసేస్తే
డైల్యూట్ చేసామో కొంత కాలానికి తనకి ఆ ఫోబియా అనేది వెళ్ళిపోయింది. నౌ హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ టు ఎవ్రీవన్ ఇన్ ప్రాపర్ వే. అంటే పిఎల్ఆర్ ట్రీట్మెంట్ వల్ల మనలో ఉన్నటువంటి భయాలే కావచ్చు, ఆవేశమే కావచ్చు, ఇలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళేటటువంటి కొన్ని ఉద్వేగమైనటువంటి సమస్యలు ఉంటాయి. వీటన్నిటి కూడా మనం ఎగ్జాక్ట్లీ ఉపశమనం పొందగలుగుతాం. డెఫినెట్ గా మీ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, మీరు ఏం చేయడానికి వచ్చారు, మీకున్న కార్మిక్ బాండేజెస్ ఏంటి, ఎవరి వల్ల మీకు ఈ లైఫ్ లోపల ప్రీవియస్ లైఫ్ లో ఎవరి వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఈ లైఫ్ లో మీకు ఇంపాక్ట్ అవుతుంది, అట్లాంటి కార్మిక్ రిలేషన్స్ అన్ని కూడా మీరు ట్రేస్ అవుట్ చేసి దాన్ని మీరు న్యూట్రలైజ్ చేయొచ్చు. సో ఆ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులతో మనకి పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళు మన రక్త సంబంధికులు అసలు కానే కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చూసిన వెంటనే కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం కలవటం, కానీ మిమ్మల్ని సంథింగ్ ఎప్పుడో చూసాను నాగరాజు గారు, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా మా స్టూడియోకి రావడం జరిగిందా, లేకుంటే ఏ రకంగానైనా నేను మిమ్మల్ని వచ్చి కలవడం జరిగిందా అంటే లేదు, కానీ మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. అదే విధంగా కొంతమందితో మనకు ఆ బాండింగ్ ఆటోమేటిక్ గా వర్క్ చేసే దగ్గరే, కానీ ఏదైనా సంథింగ్ ఎవరైనా ఉంటారు పిల్లలు అంటే చాలా అటాచ్మెంట్ అయిపోతుంది. వీళ్ళతో ఏంటి ఎంత దగ్గర బంధం, వీళ్ళు ఎవరు 10 మంది ఉంటారు, ఒకళ్ళిద్దరికి మనం దగ్గరగా కనెక్ట్ అవుతూ ఉంటాం, వాళ్ళతో చాలా లైఫ్ లో ఫస్ట్ టైం ఆ మనిషిని మీరు చూసింటారు, కానీ చాలా దగ్గరగా చూసినట్టుగా వాళ్ళతో మంచి ఇంటిమసీ ఉన్నట్టుగా మీకు ఆ ఇంటర్నల్ ఫీలింగ్ వచ్చేసిందండి. అసలు వాళ్ళతో మనకి ఇప్పుడనే కాదు గత జన్మల్లో ఏమైనా మనకి బంధాలు, ఆ కార్మిక్ రిలేషన్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుందండి. అది మనం తెలుసుకోవచ్చు, డెఫినెట్ గా తెలుసుకోవచ్చు. మీరు అంతకు ముందు లైఫ్ లోపల ఈ పర్టికులర్ పర్సన్ ని ఎప్పుడు కలిసారు, ఆ లైఫ్ లోపల మీకు వాళ్ళకు మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి, మీ ఫ్యామిలీ మెంబరా, మీ ఫ్రెండా, మీ బాసా, ఈ రిలేషన్స్ అన్ని కూడా మీకు అన్ని తెలుస్తాయి. విడిపోయామేమో, గత జన్మలో మనం కలుసుకోలేకపోయాము, జన్మలో మళ్ళీ జన్మించాము, ఇలాంటి రెగ్యులర్ గా అందరం మాట్లాడి వింటుంటాం. సో ఈ రోజు మీరు నేను ఇక్కడ కూర్చొని ఈ డిస్కషన్ లో మనం మాట్లాడుతున్నాం అంటే ఏదో ఒక జన్మ లోపల we might have met somewhere or the other. సో అప్పుడు ఇద్దరి మధ్య లోపల ఒక అండర్స్టాండింగ్ ఉండొచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయండి అనే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి తన ఎండ్ ఆఫ్ ది లైఫ్ టైం లోపల తన ప్రాణం వదిలేసిన తర్వాత స్వర్గ ప్రయాణం చేయడం మొదలు పెడతాడో, అక్కడ ఒక బిఎల్ఆర్ కాన్సెప్ట్ లో ఏంటంటే సోల్ ఫ్యామిలీ అండ్ సోల్ గ్రూప్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో దట్ ఈస్ అది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్ అండి, అది దానికి ఎక్కువ టైం పడుతుంది. సో నేను ఓవరాల్ గా కొంచెం చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ లైఫ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే మనము ఎన్లైటన్మెంట్ దారిలో వెళ్తూ ఉంటామో, మనతో పాటుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోయిందో వాళ్ళు కూడా అదే ప్లేస్కి వస్తారు. ఓకే, అప్పుడు మనం ఇప్పుడు భౌతిక శరీరం ఉంది, ఇప్పుడు మనకు కాళ్ళు, చేతులు, కన్ను, ముఖం. ఎప్పుడైతే మీరు ఆ డివైన్ స్టేజ్కి వెళ్ళిపోతారో మీకంటూ ఒక షేప్ అనేది ఏముండదు, మీకంటూ ఒక డిస్కషన్ ఏముండదు, మాటలు ఏముండవు. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇది ఒక రకంగా టెలిపతి అనుకోండి. మరి నా మనసులో మాట మీకు అర్థమైపోతుంది, మీరు ఏం చెప్పాలని నాకు అర్థమవుతుంది, కానీ నోరు విప్పింది లేదు, మాట్లాడింది లేదు. నా మనసులో భావం మీకు అర్థమైపోతుంది. మొత్తం అంతా కంటి చూపుతాను. దాన్ని స్పిరిట్ లెవెల్ అంటాం. స్పిరిట్ అంటే ఇక్కడ దయ్యం అని కాదు అర్థం, ఒక ఆత్మ, ఒక పవిత్ర ఆత్మ. ఆ స్పిరిట్ లెవెల్ లోపల ఏమవుతుందంటే ఎవరైతే తన రీసెంట్ లైఫ్ లోపల ఎవరెవరికైతే బాండేజెస్ ఉన్నాయో, ఎవరైతే ఏదైనా ఒక పని చేయాలి అనుకుని ఏ రీజన్ వల్ల కానీ చేయలేకపోయినట్లయితే వీళ్ళందరూ పైన కలుస్తారు. అక్కడ పైన కలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అవుతారు. అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ ఒక స్పిరిట్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లోపల వీళ్ళు ఒక డిస్కషన్ చేసుకుంటారు. ఏం డిస్కషన్ అంటే, నేను ఈ లైఫ్ లో నేను ఇది చేద్దాం అనుకున్నా కానీ కొన్ని రీజన్ వల్ల చేయలేకపోయినా, అలాగే ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు అక్కడ. సో అక్కడ ఆ స్పిరిట్, ఆ గ్రూప్ డిస్కషన్స్ అక్కడ కూడా ఉంటాయండి.
కాకపోతే అది చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ ఎవరి మీద ఒకళ్ళకి ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు. ఒకళ్ళనొకళ్ళు వెనకాల గోతులు తవ్వుకోవడం ఉండదు, అట్లాంటిది ఏమి ఉండదు. ఒక ప్యూర్ స్పేస్. ఈ జన్మ లోపల బద్ధ శత్రువులుగా ఇద్దరు ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకటేసారి పైపడిన అనుకోండి, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ ఒకటి చెప్తాను మీకు. జనరల్ గా ఈ లైఫ్ లోపల మీ ఎవరితోనైతే ఎక్కువ బాధలు పడుతున్నారో, అది మీ ఎంప్లాయీసే కానివ్వండి, ఎవరో వన్ ఆఫ్ యువర్ కస్టమర్సే కానివ్వండి, మీ హస్బెండే కానివ్వండి, మీ పిల్లలే కానివ్వండి, ఎవరైనా కావచ్చు, ఎవరి ద్వారానైతే మీరు ఎక్కువ బాధలు అనిపిస్తున్నారో సూపర్ లెవెల్ లోపల he is the best person for you. He is your best person to get rid of out of your karmas. తాను కావాలనే మిమ్మల్ని కష్టపెడుతున్నారు. నువ్వు ఇంత నన్ను ఈ జీవితంలో కష్టపెట్టాలి అని నువ్వు అక్కడ మీరిద్దరు కాంట్రాక్ట్ రాసుకొని కింద ఈ లైఫ్లోకి వచ్చారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు ఎవరైతే అనుకుంటే అబ్బా వీడి లైఫ్లో నా వచ్చిన నా టైం అంతా నాశనం చేస్తుంది, నా కెరీర్ అంతా నాశనం అవుతుంది అని ఎప్పుడైతే మీకు ఆ ఫీలింగ్ అలాంటి ఆలోచనలు వచ్చాయో, దాని అర్థం ఏంటంటే ప్రీవియస్ లైఫ్ లోపల ఎప్పుడైతే మీరు సూపర్ కాన్షియస్ స్టేట్లో ఉన్నారో మీరిద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు. నేను మరిద్దరం కింద కొత్త జన్మ తీసుకుంటాము, నువ్వు నన్ను మ్యాక్సిమం బాధ పెట్టు, నీ బాధలన్నీ నేను పడతాను. మీ ఇద్దరు అగ్రిమెంట్ ఉంది కాబట్టి మీరు ఈ లైఫ్ లోపల మీరు సఫర్ అవుతున్నారు. అది కూడా ఎందుకు? మీరు ఆ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి. ఇతరులను బాధ పెడితే వేరే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో అదే బాధ మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరిద్దరూ అక్కడ అలా కాంట్రాక్ట్ మాట్లాడుకొని వస్తారన్నట్టు పైన. అండ్ మీ పిల్లలు ఎవరైతే పేరెంట్స్కి ఎవరైతే పిల్లలు పుడతారో, మీరు పేరెంట్స్ అనుకుంటారు జనరల్గా, అబ్బా ఆ దేవుడికి పూజ చేస్తే నాకు నా కొడుకు పుట్టాడు, ఈ అమ్మాయి ఇంత క్లవర్గా ఉంటుంది, నేను చేసిన పుణ్యం. పిల్లలు పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు, పిల్లలే పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళే డిసైడ్ అవుతారు, నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పనులు ఇదే లిస్ట్ 1 2 3 4 5 10 టాస్క్ ఉన్నాయి. ఈ టాస్కులు చేయడానికి నాకు కరెక్ట్ పేరెంట్స్ ఎవరు, అది వాళ్ళు చూస్ చేసుకుంటారు. లేదు, పిల్లలే పేరెంట్స్ చూస్ చేసుకుంటారు. చిల్డ్రన్ విల్ చూస్ పేరెంట్స్. అసలు ఆ కాన్సెప్టే మీకు పిఎల్ఆర్ లోపల చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సో వాళ్ళ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే టాస్కులు చేయడానికి ఎలాంటి పేరెంట్స్ కావాలో ఆ పేరెంట్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి మా ఇంట్లో పుట్టాడంటే నా వల్లనే పుట్టలేదు, వాడు కావాలనుకున్నాడు కాబట్టి వాడి దగ్గరికి వచ్చి నా కొడుకుగా పుట్టాడు. ఇలా దిస్ ఈస్ ద సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ దిస్ ప్లానెట్. ఎప్పుడు కూడా మీ ప్రభావం ఏమి ఉండదు దాంట్లో. ఎందుకంటే వాడు ఏదైతే లక్ష్యం సాధించాలనుకుంటున్నాడో ఆ లక్ష్యానికి సాధించాల్సిన క్వాలిఫికేషన్ ఏ పేరెంట్స్ లో ఉన్నాయో వాళ్ళను వెతుకొని వాళ్ళ ఇంట్లో పుడతాడు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపన్స్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. ఇది చాలా పెద్ద సముద్రం అండి. మీకు ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలనుకుని దాదాపు కొన్ని నెల రోజులు పడుతుంది. కొన్ని ఎపిసోడ్స్ చేద్దామండి. అంటే తప్పకుండా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటేనే పిఎల్ఆర్ అంటే ఏంటి, హిప్నాటిజం అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుంటేనే ఇంకా సమయం గడిచిపోతూనే ఉంది. ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. నాగరాజ్ గారు, హిప్నాటిజం అంటే ఏంటి, పిఎల్ఆర్ అంటే ఏంటి, పిఎల్ఆర్ మనం ఒకవేళ నేర్చుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను స్టార్టింగ్ చెప్తానే ఉన్నాను, ఎవరైతే బ్రెయిన్ అంత షార్ప్ గా లేకోకుండా ఎగ్జామ్స్ విషయంలోనే గానీ, మనకి జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉందని బాధపడే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి ఇది ఒక రకమైనటువంటి ఒక మంచి వైద్యం అనే చెప్పాలి. మీరు నేను డాక్టర్ అని అనొద్దు నన్ను అంటున్నారు, కానీ అది అంటే ఇంకా తప్పదు అనిపిస్తుందండి. ఒక పేషెంట్ ని కూడా మనం ఒక డాక్టర్ తన చేయగలుగుతాడు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే. దానికి మించి బేసికల్ గా ఇంకొక చిన్న ఒక మంచి లీగల్ పాయింట్ ఒకటి చెప్పేది ఉందండి. హిప్నోథెరపీ అనేది ఇండియా లోపల ఒక స్పెసిఫిక్ ఆథరైజ్డ్ బాడీ అనేది ఏం స్పెసిఫిక్ గా లేదు. మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఇంకా దాన్ని ఆ లెవెల్ వరకు రికగ్నైజ్ చేయలేదు. కాకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లోపల హిప్నోథెరపీకి ఒక కాంప్లిమెంటరీ థెరపీగా ఒక స్టేటస్
ఆల్రెడీ ఉంది. సో అఫీషియల్గా హిప్నోథెరపీ అనేది రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీస్కి ఆల్టర్నేట్ కాదు, ఇది ఓన్లీ కాంప్లిమెంటరీ. ఇందాక నేను చెప్పాను ఇట్లా భయపడ్డా, నాకు భయం వేస్తుంది టాబ్లెట్ ఇమ్మంటే అట్లాంటి వాటిలో మెడికల్కి సొల్యూషన్ లేదు. అలాంటి సందర్భంలో దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్పొచ్చు. కానీ ఇన్ జనరల్గా చెప్పాలనుకుంటే అది ఎప్పుడు కూడా ఇది హిప్నోథెరపీ ఈజ్ నాట్ ఏ రీప్లేస్మెంట్ టు ట్రెడిషనల్ మెడిసిన్. దాంతో పాటుగా మీరు దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ట్రీట్మెంట్ ద్వారా ఒక ఇష్యూకి ఒక సిక్నెస్ పోవడానికి 6 నెలలు పట్టింది అనుకోండి, వీ ఆల్వేస్ టెల్ దెమ్ మీరు డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మెడిసిన్స్ తీసుకోవాల్సిందే, ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. మీ మైండ్ లోపల ఎప్పుడు కూడా ఇది వదిలేసి నా దగ్గరకు వస్తే మీకేమో బెనిఫిట్ అవుతుందని మీరు అట్లాంటి ఆలోచనలతో రాకూడదు. అండ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇది తీసుకుంటూనే మాకు ప్యారలల్ గా మాతో పాటు సెషన్స్ తీసుకోండి. ఇలా చేస్తే మీకు అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల్లో ఇది తగ్గిపోతుంది అనే సందర్భం లోపల ఈ 2 తీసుకుంటే మీకు 2 లేదా 3 నెలల లోపలే తగ్గిపోతుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. కొన్ని రోజులకి మీకు మెడిసిన్ అవసరమే ఉండదు, ఎందుకంటే సైకలాజికల్లీ యూ విల్ బి ప్రోగ్రామింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ వెల్. చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఉపయోగకరమైనటువంటి విషయాలు అందరికీ తెలియజేయడం జరిగిందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం చేద్దాం, ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేసుకోవాలి తప్పకుండా. మీరు ఒకవేళ మీ దగ్గర ఎవరైనా రెఫరెన్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ ఫార్వర్డ్ చేస్తే మాకు ఎప్పుడైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే కోర్సేనండి, అంటే మధ్యతరగతి కుటుంబం మరీ కాస్ట్లీ ఏం లేదండి. ఇది ఒక 1 month డ్యూరేషన్ కోర్స్. 1 month డ్యూరేషన్ కోర్స్, 1 month డ్యూరేషన్ ఉంటుంది. బేసికలీ ఇట్ ఈస్ అన్ కోర్స్ అక్రెడిటెడ్ ఫ్రమ్ IPHM అండి. IPHM అంటే ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఫర్ హాలిస్టిక్ మెడిసిన్. ఇది ఒక బేసికల్గా ఒక UK ఆర్గనైజేషన్. సో వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్స్ సెట్ చేసి ఉంటుంది. ఎవరైతే థెరపిస్ట్ కానీ ట్రైనర్ కానీ వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి థెరపీస్ ఇవ్వడం కానీ ఇంకొకళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ వాళ్ళ దాంతో కంప్లై అయితే అప్పుడు వాళ్ళకి మాత్రమే థెరపిస్ట్ అండ్ ట్రైనర్ అక్రిడేషన్ వస్తుంది. సో యాజ్ ఎ హీలింగ్ ఎసెన్స్ I am an certified therapist and I am also certified trainer from IPHM. So this is దీంట్లో ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లోపల మీరు మీ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ థెరపిస్ట్ నేను ఏది చెప్పాలనుకుంటే అది చెప్పడం కాదు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంది దానికి. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే కోర్స్ కరికులం అనేది డిజైన్ కావాలి. ఆ కరికులం ఒకసారి మేము డిజైన్ చేసిన తర్వాత IPHMకి రివిజన్కి పంపిస్తాం. సో వాళ్ళు దాంట్లో మార్పులు చేర్పులు ఏదైనా అవసరమైతే వాళ్ళు సజెషన్స్ చేసి పలానా టాపిక్ అవసరం లేదు, లేకుంటే పలానా టాపిక్ కొత్త టాపిక్ మార్కెట్లో ఉంది, అది మీరు ఇన్కార్పొరేట్ చేయండి అని వాళ్ళు మాకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి టీచింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే IPHM అక్రెడిటెడ్ ట్రైనర్ పొజిషన్ అనేది వస్తుంది. సో వీఆర్ అన్ అక్రెడిటెడ్ ట్రైనింగ్ ప్రొవైడర్ అండ్ హీలింగ్ ఎసెన్స్ అండ్ నా పేరు మీరు IPHM అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు సెర్చ్ చేస్తే మీకు దాంట్లో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సో మెనీ పీపుల్ మిమ్మల్ని కలవడం కూడా జరుగుతుంది. ఇది 100% తప్పకుండా అండి. ఐఎమ్ లుకింగ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ డిస్కషన్ విత్ యూ. మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కి మీ స్టూడియోలో వచ్చి డిస్కస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఎవరి ద్వారానైతే మీరు ఎక్కువ బాధలు అనిపిస్తున్నారో సూపర్ లెవెల్ లోపల ఈజ్ యువర్ బెస్ట్ పర్సన్ టు గెట్ రిడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ యువర్. ఈ జన్మ లోపల పెద్ద శత్రువులుగా ఇద్దరు ఉండేవాళ్ళు ఇద్దరు ఒకటేసారి భయపడినట్టు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. జీవిత లక్ష్యం ఇది కాదు, జాబ్ చేయడం కాదు. యూ నీడ్ టు సపోర్ట్ సంబడి. నా జీవిత లక్ష్యం ఏంటి మళ్ళీ ఒకసారి జస్ట్ లేసి, నేను మీ వెయిట్ 200 kgs అంటే మీ ఆ 200 kgs వెయిట్ మీరు ఫీల్ అవుతారు. ఒక స్టేజ్ లోపల మీకు కుర్చీ విరిగిపోతుందేమో మీకు భయం వస్తుంది. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు, ఎంతమంది మీ స్టూడెంట్స్ ఉన్నారు, ఒకవేళ ఇక్కడ మీ దగ్గర రావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీంట్లో జాయిన్ అయితే వాళ్ళకి వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి? బేసిక్గా హిప్నోథెరపీ అనేది సైకోసోమాటిక్ ఇష్యూస్ని
మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అని ఒక అడుగు ముందుకేసి వస్తారు, వాళ్ళ మీద ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం, భయపడడం ఇట్లాంటివి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దానికి ఇది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనొచ్చు అంటారా? మీ సైకలాజికల్గా ఏదైతే ఇష్యూ ఉందో అది ఎప్పుడైతే మీకు కన్వెన్షనల్ మెడికల్ అప్రోచ్ ద్వారా మీకు సొల్యూషన్ రావట్లేదో, ఈ కోర్స్ ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే సాధారణంగా మనం ఏం నేర్చుకోవాలన్నా దానికి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, ఇలా ఉంటుంది. దీనికి ఏ ఏజ్ నుంచి మనం నేర్చుకోవచ్చు, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే? అన్నిటికంటే మీకు ఎక్కువ ఉండాల్సింది ఏంటంటే, అంటే ఎలాంటి పిల్లలు మీ దగ్గరికి వస్తూ ఉంటారండి, ఎట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి ఇష్టపడతారు? కోర్స్ చేయడం వల్ల మీకు రాత్రి ఏది చేంజ్ కాదండి. నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు ఇది ఉపయోగపడుతుంది ఆ ట్రీట్మెంట్. రాత్రి స్లీపింగ్ పిల్ వేసుకోకపోతే ఆయనకి నిద్ర రాదు. విదిన్ 3 to 4 days ఆ గైడెడ్ మెడిటేషన్కి అలవాటు అయిపోయి, ఇది హిప్నాటిజంలో అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఆటోమేటిక్గా అన్ని నిజాలు చెప్తారు అంటారు, ఇది నిజమేనా? సార్ మీరు ఆఫ్లైన్ చేస్తున్నారు, నేను ఎక్కడో న్యూజెర్సీలో ఉన్నాను, మీరేమో హైదరాబాద్లో ఉన్నారు. అసలు పిఎల్ఆర్ అంటే ఏంటి? ఈ జన్మ కంటే ముందు ఎన్ని జన్మలు జరిగాయి, ఆ జన్మల లోపల మీరు ఏమేమి పాత్రలు పోషించారు, టేక్ డీప్ బ్రెత్. మీకు ఎంత వీలైతే అంత గాలి పీల్చుకోవడానికి ట్రై చేయండి బాడీ లోపలికి. మీ రైట్ హ్యాండ్ చాలా బరువు అనిపిస్తుంది, మీ రైట్ హ్యాండ్ చాలా బరువు అనిపిస్తుంది, మెల్లిమెల్లిగా కిందికి వెళ్తుంది. మీరు ఆ బరువు మొయ్యలేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 and 1 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి రైట్ హ్యాండ్. 2 to 3 hours లో మనం గత జన్మలు ఎన్నైతే ఉన్నాయో అన్ని జన్మలోకి మనం వెళ్ళొచ్చు. నా దగ్గరకు వచ్చే సబ్జెక్ట్స్ దాదాపు కూడా ఒక్క సింగిల్ అటెంప్ట్ లోపల మినిమం 2 to 3 లైఫ్స్. అంటే ఈ 2 to 3 hours ఏదైతే ఉందో ఈ 2 to 3 hours లో మనం ఎన్ని జన్మల వరకు వెళ్ళి మనం చూడొచ్చు అంటారు? 3 చూడొచ్చు, 10 చూడొచ్చు, ఎన్నైనా చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం మనుషులుగా పుట్టామా, పిల్లిలా పుట్టామా, కుక్కల్లా పుట్టామా సాధారణంగా అంటూ ఉంటారు. ఇదంతా నిజమంటారా? లేకుంటే మనిషిగా వన్స్ ఒకసారి కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత ప్రీవియస్ లైఫ్ లోపల హాస్పిటల్ లోపల ఆయన డాక్టర్ గైనకాలజిస్ట్, ఆ జన్మలో ఆ బాబుని ఉయ్యాల్లో ఉండే బాబుని 2nd floor తీసుకొచ్చి 2nd floor నుంచి కింద పడేస్తారు. ఇప్పుడు పిఎల్ఆర్ లో మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మనం ఈ విధంగానే ధృవీకరించవచ్చు అంటారు. యాక్చువల్గా పైన చిత్రగుప్త అనేవాడు ఎవడు లేడు, యమధర్మరాజు విడిపోయామేమో, గత జన్మలో మనం కలుసుకోలేకపోయాము, అంతే జన్మలో మళ్ళీ జన్మించాము, ఇలాంటి రెగ్యులర్ గా అందరం మాట్లాడి వింటుంటాం. సో ఈ రోజు మీరు నేను ఇక్కడ కూర్చొని ఈ డిస్కషన్ లో మనం మాట్లాడుతున్నాం అంటే పేరెంట్స్ అనుకుంటున్నారు జనరల్గా, అబ్బా ఆ దేవుడికి పూజ చేస్తే నాకు నా కొడుకు పుట్టాడు, ఈ అమ్మాయి ఇంత క్లవర్గా ఉంటుంది, నేను చేసిన పుణ్యం. బుల్షిట్, అదంతా ఏం లేదు.